ఈరోజు మనము ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ నుండి అర్థమెటిక్ మెయిన్స్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 20 పేపర్ నందు గల అర్థమెటిక్ విభాగం సంబంధించినటువంటి ఆన్లైన్లో ఎక్స్ప్లెనేషన్ చేయబడును. ఈ క్వశ్చన్ పేపర్లో మనం గమనించినట్లయితే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 151 నుంచి 175 వరకు అనగా మొత్తం 25 బిట్లు అడగడం జరిగింది. వీటికి మనము ఆన్లైన్లో విపులంగా ఆన్సర్ చేస్తూ ఉన్నాం. సో మొదట క్వశ్చన్ నెంబర్ 151. క్వశ్చన్ నెంబర్ 151 సంఖ్యా వ్యవస్థ నుంచి అడగడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 151. సో x 3 5 6 2 4 x 3 5 6 2 4 మరియు 1 2 5 7 y 4 అనునవి రెండు ఆరంకెల సంఖ్యలు వరుసగా 11 మరియు 72 చేత భాగించబడినట్లయితే 5x - 2y విలువ ఎంత? అనగా మొదటి సంఖ్య 11 చేత భాగించబడుతుంది, రెండవ సంఖ్య 72 చేత భాగించబడినట్లయితే 5x - 2y విలువ కనుక్కోమంటుంది. సో మొదటి సంఖ్య 11 చేత భాగింపబడింది. 11 చేత భాగింపబడితే 11 చేత భాగింపబడడానికి సూత్రం ఏమిటంటే బేసి స్థానాల మొత్తం మైనస్ సరి స్థానాల మొత్తం చేస్తే ఫలితము 0 కానీ 11 యొక్క గుణిజాలు కానీ రావాల్సి ఉంటుంది. కాబట్టి బేసి స్థానాలు తీసుకున్నట్లయితే x 5 2 ఇవి బేసి స్థానాలు, సరి స్థానాలు తీసుకున్నట్లయితే 3 6 4. బేసి స్థానాల మొత్తం x + 5 + 2 మైనస్ సరి స్థానాల మొత్తం 3 + 6 + 4. దీని రిజల్ట్ వచ్చేసి 0 ఆర్ 11 ఆర్ 22 అండ్ సో ఆన్. 11 యొక్క గుణిజాలు రావాలి. అలా వచ్చేటట్లు మనం కనుక గమనించినట్లయితే 5 + 2 7, x + 7 3 1 6 9 1 4 13. 0 రావాలి అంటే x బదులు 6 తీసుకున్నట్లయితే x = 6 తీసుకుంటే పుట్ x = 6 తీసుకున్నట్లయితే 6 + 5 7, 7 + 2 13, 13 - 13 = 0 అవుతుంది. 6 + 5 11 + 2 13 - 13 = 0 అవుతుంది. కాబట్టి x = 6 అనేది సరిపోతుంది. అదేవిధంగా 1 2 5 7 y4 అనేది 72 చేత భాగింపబడితే 72 చేత భాగించబడాలి అంటే అది 8 చేత భాగింపబడాలి మరియు 9 చేత భాగింపబడాలి. 72 చేత భాగించబడాలి అంటే 8 చేత భాగించబడాలి, 9 చేత భాగించబడాలి, రెండింటి చేత భాగించబడాలి. 8 చేత భాగించబడాలి అంటే 8 చేత భాగించబడాలి అంటే చివరి 3 అంకెలు తీసుకోవాలి. చివరి 3 అంకెలు 7y4/8 లాస్ట్ 3 డేస్ తీసుకోవాలి. సో మనకు 8తో పోవాలంటే y బదులు మనం 1 నుంచి 2 3 4 5 6 అట్లా చూస్తూ వస్తే 8 అనే డిజిట్ పెట్టినట్లయితే 8 అనే అంకె తీసుకున్నట్లయితే 7 8 4/8 పుట్ y = 8. మనము y = 8 పెట్టినప్పుడు 9తో కూడా పోవాలి, రెండిట్లో పోయేటప్పుడు తీసుకోవాలి. 8 9 72, 6 మిగులుతుంది, 8 8 64. కాబట్టి 784 అనేది 8 చేత భాగించబడుతుంది. మరియు 9 చేత చూసినట్లయితే 9 చేత అనగా సంఖ్యలోని అంకెల మొత్తం చేయాలి. అంకెల మొత్తం అనగా 1 + 2 + 5 + 7 y ప్లేస్లో 8 రాసుకుంటే +8 + 4. అంకెల మొత్తము 9 చేత భాగించబడాలి. 1 + 2 3 1 5 8 1 7 15 1 8 23 1 4 27/9. సో 27 అనేది 9తో పోతుంది కాబట్టి 9 1 9 ముళ్ళ. కాబట్టి y = 8 అనే అంకె పెట్టినట్లయితే సో 8 చేత భాగించబడుతుంది, 9 చేత భాగించబడుతుంది, అప్పుడు 72 చేత కూడా భాగించబడుతుంది. ఫైనల్గా దేర్ఫోర్ x విలువ 6, y విలువ 8.
ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కనుక గమనించినట్లయితే 5x మైనస్ 2y, ఎక్స్ ప్లేస్లో 6, 5 ఇంటూ 6 మైనస్ y ప్లేస్లో 8, 2 ఇంటూ 8. సో 5 6ల 30, 2 8ల 16, 30లో 16 పోతే 14 వస్తుంది. మనకు 151వ క్వశ్చన్కు 14 అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 151. నెక్స్ట్ 152వ క్వశ్చన్. ఇది కూడా మనకు సంఖ్యా వ్యవస్థ నుంచి అడిగారు. సో ఈ క్వశ్చన్ కూడా సంఖ్యా వ్యవస్థ నుంచి అడిగారు. 152వ క్వశ్చన్. 2 పవర్ ఆఫ్ 4, 3 పవర్ ఆఫ్ 5, 7 పవర్ ఆఫ్ 4, 5 స్క్వేర్ యొక్క మిశ్రమ కారణాంకాల సంఖ్యను కనుగొనండి. మిశ్రమ కారణాంకాలు అంటే కాంపోజిట్ ఫ్యాక్టర్స్ కనుక్కోమంటున్నారండి. సో ఇచ్చిన నెంబర్ ఏమి ఇచ్చాడంటే, ఇచ్చిన నెంబర్ వచ్చేసి 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 పవర్ ఆఫ్ 5 ఇంటూ 7 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 స్క్వేర్. దీనికి మిశ్రమ కారణాంకాలు కనుక్కోవాలి. సో మిశ్రమ కారణాంకాల సంఖ్య, నంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్. మిశ్రమ కారణాంకాల సంఖ్య మొత్తం కారణాంకాల సంఖ్య మైనస్ విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య మైనస్ ప్రధాన సంఖ్య కానిది సంయుక్త సంఖ్య కానిది అనగా 1. ఆ 1 తీసేయాలి. సో టోటల్ ఫ్యాక్టర్స్ మొత్తం కారణాంకాల సంఖ్య, టోటల్ ఫ్యాక్టర్స్ మొత్తం కారణాంకాల సంఖ్యలోంచి మైనస్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య, డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య మైనస్ 1. ఎందుకంటే 1 అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. కాబట్టి ఈ టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కొని డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కొని సో ఇందులోంచి 2 తీసేస్తే అప్పుడు మనకి ఏమొస్తాయంటే మిశ్రమ కారణాంకాల సంఖ్య వస్తుంది. ముందు టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. టోటల్ ఫ్యాక్టర్స్ అంటే అన్ని కారణాంకాల సంఖ్య, మొత్తం కారణాంకాల సంఖ్య. 2, 3, 5, 7 బేసులు అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. కారణాంకాల సంఖ్యకు ఫార్ములా ఏంటంటే n+1 పవర్కి 1 కలుపుకుంటూ పోవాలి. 4+1 ఇంటూ 5+1 ఇంటూ 4+1 ఇంటూ 2+1. 4+1 means 5, 5+1 means 6, 4+1 means 5, 2+1 means 3. వీటిని మల్టిప్లై చేస్తే మనకు టోటల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. 5 6 30, 5 6 30, 35 150, 150 ముళ్ళ 450. సో టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయి అంటే 450 వస్తాయి. సో డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2, 3, 5, 7 అంటే 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య 2, 3, 5, 7, 4 ఉన్నాయి. సో ఫైనల్గా మనం మిశ్రమ కారణాంకాల సంఖ్యలో పెట్టినట్లయితే దేర్ఫోర్ మిశ్రమ కారణాంకాల సంఖ్యలో సూత్రంలో పెట్టినట్లయితే మొత్తం కారణాంకాలు 450, మిశ్రమ కారణాంకాలు విభిన్న ప్రధాన కారణాంకాలు 4 మైనస్ 1. 450లో 5 పోతే 445. అనగా మిశ్రమ కారణాంకాల సంఖ్య ఎంత అంటే 445. మనకు ఎన్నవ ఆప్షన్లో ఉంటుందంటే సెకండ్ ఆప్షన్లో ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 152కు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే చేయగలుగుతాం. మిశ్రమ కారణాంకాల సంఖ్యకు సూత్రం మొత్తం కారణాంకాల సంఖ్య మైనస్ విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య మైనస్ 1. ఇలా వేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 153 అండి. ఇది కాసాగు మరియు గాసాబా మీద అడిగారండి. కాసాగు మరియు గాసాబా పైన అడిగారు.
క్వశ్చన్ నంబర్ 153. సో క్వశ్చన్ గమనించినట్లయితే 7897 కామ 8110 కామ 8536లను గరిష్ట సంఖ్య xతో విభజించినప్పుడు ప్రతి సందర్భంలో ఒకే శేషం వస్తుంది. అంటే ఈ మూడు సంఖ్యలను xతో భాగించినట్లయితే ప్రతి సందర్భంలో కూడా ఒకటే శేషం వస్తుందంట, అంటే సేమ్ రిమైండర్ వస్తుందంట. అయితే x యొక్క అంకెల మొత్తం ఎంత, ఆ విభజన చేసే సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత ఉంటుంది. సో సమాన శేషం అన్నప్పుడు మనం ముందు ఏం చేయాలంటే మొదటి రెండు సంఖ్యల మధ్య భేదం 8110 మైనస్ 7897, రెండవ సంఖ్యకు మూడవ సంఖ్యకు మధ్య భేదం 8536 మైనస్ 8110, మూడవ సంఖ్యకు మొదటి సంఖ్యకు మధ్య భేదం 8536 మైనస్ 7897. ముందు వీళ్ళ మధ్య డిఫరెన్సెస్ కనుక్కొని ఆ వచ్చిన డిఫరెన్స్ కనుక గాసాబా కనుక్కున్నట్లయితే అదే గరిష్ట సంఖ్య అవుతుంది. వాటి అంకెల మొత్తం కూడితే కావాల్సిన క్వశ్చన్కు సమాధానం లభిస్తుంది. ముందు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 0లో 7, 10లో 7 పోతే 3, సో 10లో 9 పోతే 1, తర్వాత 10లో 8 పోతే 2, 7లో 7 పోతే 0. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 213. ఇదే సిస్టంలో ఇక్కడ కూడా చూసినట్లయితే సో 6 మైనస్ 0 6, తర్వాత 3 మైనస్ 1 2, తర్వాత 5 మైనస్ 1 4, 426. అదే సిస్టంలో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సో 8536కు 7897కు మధ్య డిఫరెన్స్ 6లో 7 పోతే 9, తర్వాత 12లో 9 పోతే 3, తర్వాత 5లో 5, 15లో 8 పోతే 14లో 8 పోతే 6. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 213, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 426, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 639. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 213కి 426కు 639కు HCF కనుక్కుంటే ఆ HCF ఏమవుతుందంటే x అవుతుంది. మరి గమనించినట్లయితే 213 426 639ల HCF గమనించినట్లయితే 213 1 1తో పోతుంది, 213 2 426, 213 3 అనగా 213 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి దీని HCF ఎంత వస్తుందంటే 213 వస్తుంది. 213 ఒకట్ల, 213 రెంట్ల 426, 213 ముళ్ళ 639. సో 213 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి మనకి HCF ఎంత వస్తుందంటే 213 వస్తుంది. ఈ 213నే ఎక్స్గా తీసుకుంటే ఇప్పుడు అంకెల మొత్తం 2 ప్లస్ 1 ప్లస్ 3, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 3 ఎంత అంటే 6. సో మనకు ఆప్షన్ నెంబర్ 1లో రైట్ ఆన్సర్ వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 153కి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 154 వచ్చేసి డెసిమల్స్ ఫ్రాక్షన్స్ నుంచి అడిగాడండి. డెసిమల్స్ ఫ్రాక్షన్స్ నుంచి అడిగాడు. ఎలా అడిగాడో చూద్దాం. దశాంశ భిన్నాల నుంచి అడిగాడు. క్వశ్చన్ నంబర్ 154 దశాంశ భిన్నాల నుంచి అడిగాడు. సో x is equal to 0.3 bar plus 0.6 bar plus 0.7 bar plus 0.8 bar. అయితే ఎక్స్ను భిన్నములలో తెలుపండి అంటున్నాను. మరి డెసిమల్స్ ఫ్రాక్షన్స్కు మనం ముందు 0.3 బార్ ఏం రాసుకోవచ్చు అంటే 3/9ని రాసుకోవచ్చు. పాయింట్ తర్వాత ఒక అంకెకు బార్ ఉంటే 9 రాస్తాం, 2 అంకెలకు బార్ ఉంటే 99 రాస్తాం, 3 అంకెలకు బార్ ఉంటే 999 రాస్తాం.
అట్లా 0.6 బార్ అంటే 6/9, 0.7 బార్ అంటే 7/9, 0.8 బార్ అంటే 8/9. సో వెన్ఎవర్ ఎప్పుడైతే హారాలు సమానంగా ఉంటాయో లవాలను ఏం చేస్తామంటే కూర్చుంటాం. 3 ఒక 6 9, 9 ఒక 7 16, 16 ఒక 8 24. సో x ఈజ్ ఈక్వల్ టు 24/9. మనకు 24/9ని 3తో క్యాన్సల్ చేస్తే 3 8లో పోతుంది, 3 3లో పోతుంది. 8/3ని మిశ్రమ భిన్నంలో రాసుకుంటే 2 2/3గా రాసుకోవచ్చు. 2 3 6, 6కు 2 కలిపితే 8/3. దేర్ఫోర్ ఎక్స్ విలువ ఎంత అంటే 2 2/3. మరి 2 2/3 అనేది మనకు ఎన్నో ఆప్షన్లో ఉంది అంటే థర్డ్ ఆప్షన్. సో క్వశ్చన్ నెంబర్ 154కు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 155. క్వశ్చన్ నెంబర్ 155 వచ్చేసి మెన్సురేషన్, క్షేత్రగణితం మీద అడగాలండి, వైశాల్యాల మీద అడగాలి. ఒక దీర్ఘచతురస్రాకారపు స్థలం కొలతలు 40 మీటర్లు ఇంటూ 20 మీటర్లు, అంటే పొడవు 40 వెడల్పు 20. ఆ స్థలం మధ్యలో 2 మీటర్ల సమాన మధ్య దూరం, అంటే 2 మీటర్ల వెడల్పుతో గల ఒక బాటను ఆ స్థలం పొడవు వెడల్పు వెంబడి వేరుపరిచారు. అంటే లెంత్ ద్వారా పాతేశారు, వెడ్త్ ద్వారా కూడా పాతేశారు, 2 మీటర్ల విడుతుతో వేశారు. ఆ బాటను వేయడానికి ఒక చదరపు మీటర్కు 500 రూపాయలు ఖర్చు అయినచో ఆ బాటను వేయడానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత? ఏం లేదండి, ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ తీసుకున్నాడు, దీర్ఘచతురస్రం తీసుకున్నాడు. ఈ దీర్ఘచతురస్రంలో పొడవు వచ్చేసి మనకు 40 మీటర్స్ ఇచ్చాడు, వెడల్పు వచ్చేసి 20 మీటర్స్ ఇచ్చాడు. మార్గం మధ్యలో, ఎగ్జాక్ట్లీ మధ్యలో, మార్గం మధ్యలో సో 2 మీటర్ల విడ్తుతో వెడల్పు పైన బాట వేశాడు మరియు పొడవు పైన కూడా బాట వేశాడు. 2 మీటర్ల విడ్తుతో, ఇది అంటే వాడి 2 మీటర్ల విడ్తుతో. మరి మనం గమనించినట్లయితే మనకు బాటలకు వచ్చేసి ఏ బి సి డి ఒక రెక్టాంగిల్ అవుతుందండి, ఏబిసిడి ఒక రెక్టాంగిల్, తర్వాత ఈఎఫ్ జిహెచ్ ఇదొక రెక్టాంగిల్ అవుతుందండి, తర్వాత లోపల పిక్యూఆర్ఎస్ అనే స్క్వేర్ ఏర్పడుతుంది. సో మనకు అడిగిన క్వశ్చన్ బాట వైశాల్యం కావాలన్నాడు. బాట వైశాల్యం కావాలి అంటే ఈ బాట వైశాల్యము ప్లస్ ఈ బాట వైశాల్యము ఉమ్మడిగా ఉన్నటువంటి బాట వైశాల్యం పిక్యూఆర్ఎస్, అంటే ఏబిసిడి దీర్ఘచతురస్ర వైశాల్యము ప్లస్ ఈఎఫ్జిహెచ్ దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ కామన్ రీజియన్ పిక్యూఆర్ఎస్ చతురస్ర వైశాల్యం తీసేస్తే బాట వైశాల్యం వస్తుందండి. సో బాట వైశాల్యం అన్నప్పుడు ఏరియా ఆఫ్ ద పార్ట్. సో ఈఎఫ్జిహెచ్ వైశాల్యం, ఫస్ట్ ఏబిసిడి రాద్దాం. ఏబిసిడి వైశాల్యము ప్లస్ ఈఎఫ్జిహెచ్ వైశాల్యము మైనస్ పిక్యూఆర్ఎస్ వైశాల్యము. మరి ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ రెండు కూడా రెక్టాంగిల్స్, అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు. పొడవు వచ్చేసి 40, పొడవు వచ్చేసి ఏబిసిడిలో పొడవు వచ్చేసి 40, వెడల్పు వచ్చేసి 2, 40 ఇంటూ 2 ప్లస్ ఈఎఫ్జిహెచ్లో పొడవు వచ్చేసి 20, వెడల్పు వచ్చేసి 2, 20 ఇంటూ 2 మైనస్ పిక్యూఆర్ఎస్ అనేది చతురస్రం అవుతుంది, అంటే స్క్వేర్ అవుతుంది. పొడవు ఇంటూ వెడల్పు సేమ్ ఉంటాయి కాబట్టి డైమెన్షన్స్ 2 ఇంటూ 4 వస్తాయి. దీన్ని మనం క్యాల్కులేషన్ చేసుకున్నట్లయితే బాట వైశాల్యం వస్తుందండి. సో 40 రెంట్ల 80, 20 రెంట్ల 40, 2 రెంట్ల 4. సో 80 ఒక 40, 120, 120లో 4 పోతే 116 చదరపు మీటర్లండి. మరి ఒక చదరపు మీటర్కు బాట వేయడానికి 500 రూపాయల ఖర్చు వచ్చినట్లయితే మొత్తం ఖర్చు అంటే టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం ఖర్చు వచ్చేసి
116 ఇంటూ 500 రూపాయలు చేయాల్సి ఉంటుంది. దీన్ని చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వస్తుంది 5 ఆర్ల 33, 5 ఒకట్ల 5 3 8, 5 ఒకట్ల 5 పక్కల 2 సున్నాలు. అంటే ఆ బాట వేయడానికి మొత్తం ఖర్చు ఎంత వస్తుందంటే 58,000 రూపాయల ఖర్చు వస్తుందండి. మరి ఎన్నో ఆప్షన్లో మనకు ఆన్సర్ లభిస్తుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 155. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 155. క్వశ్చన్ నంబర్ 155. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 156 కూడా మనకు క్షేత్రగణితం నుంచి అడిగాడండి. క్వశ్చన్ నంబర్ 156. దీన్ని గమనించినట్లయితే ఏబిసి ఒక సమబాహు త్రిభుజం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంట ఏబిసి. మరియు భుజం పొడవు 2 సెంటీమీటర్లు, సైడ్ ఆఫ్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఏ కామా బి కామా సిలను కేంద్రాలుగా తీసుకుని 1 సెంటీమీటర్ వ్యాసార్థంలో చాపమును గీసిన ఆ త్రిభుజంలో మిగిలిన భాగం యొక్క వైశాల్యము ఎంత? రైట్ అండి. మనకి ఇక్కడ క్వశ్చన్ క్లారిటీగా ఇచ్చాడు. త్రిభుజం ఏబిసి అన్నాడు. ఇది ఏబిసి త్రిభుజంలో ఎలాంటి త్రిభుజం అంటే సమబాహు త్రిభుజం అండి. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక్కొక్క భుజం పొడవు వచ్చేసి 2 సెంటీమీటర్లు ఉందంట అండి. సో ఏను కేంద్రంగా తీసుకొని 1 సెంటీమీటర్ వ్యాసార్థంతో ఆర్కు గీయమన్నాడు. ఇది ఒక కొద్దిగా పెంచినట్లయితే ఇది ఒక ఆర్క్. బిను కేంద్రంగా తీసుకొని 2వ ఆర్కు గీయమన్నాడు. సిను కేంద్రంగా తీసుకొని 3వ ఆర్కు గీయమన్నాడు. సిను కేంద్రంగా తీసుకొని 3వ ఆర్కు గీయమన్నాడు. సో ఇట్లా మనకు అయితే వీటి మధ్య ఆక్రమించిన ప్రాంత వైశాల్యం ఎంత? ఇది మనకు అడిగిన క్వశ్చన్. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు మొత్తం ఎన్ని సెక్టార్లు ఉంటాయంటే 3 చాపములు ఉంటాయండి. సమబాహు త్రిభుజం కాబట్టి ప్రతి కోణం కూడా ఎన్ని డిగ్రీస్ ఉంటాయంటే 60 డిగ్రీస్ ఉంటాయండి. ఇప్పుడు భుజం పొడవు 2 అయినప్పుడు సో ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. అంటే వ్యాసార్థం వచ్చేసి 1గా మారింది. అంటే భుజం పొడవు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లు అయితే చాపం వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అవుతుంది. అడిగిన క్వశ్చన్. సో మనకు ఈ ప్రాంత వైశాల్యం ఎంత అన్నాడు. మొత్తం త్రిభుజ వైశాల్యంలోంచి 3 సెక్టార్ల వైశాల్యం తీసేస్తే మిగిలిన ప్రాంత వైశాల్యం వస్తుందండి. సో మిగిలిన ప్రాంత వైశాల్యం లేదా కావలసిన ప్రాంత వైశాల్యం త్రిభుజ వైశాల్యము అనగా సమబాహు త్రిభుజ వైశాల్యం మైనస్ 3 చాపముల వైశాల్యం. సమబాహు త్రిభుజ వైశాల్యం మైనస్ 3 చాపముల వైశాల్యం. మరి సమబాహు త్రిభుజ వైశాల్యానికి సూత్రం √3/4 a². చాపం వైశాల్యానికి సూత్రం θ/360πr². ఈ ఫార్ములా కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు √3/4. ఏ అంటే 2, 2² అంటే 4 మైనస్ 3 ఇంటూ θ అంటే 60/360 ఇంటూ π అలాగే రాశాను ఎందుకంటే ఆప్షన్స్లో π ఉంది కాబట్టి r² అంటే 1². సో మనం గమనించినట్లయితే 4 క్యాన్సల్ అవుతుందండి. 60 ముళ్ళ 180, 180 రెంట్ల. దట్ ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ π/2. √3 మైనస్ π/2 చదరపు సెంటీమీటర్లు. ఇంత వైశాల్యం ఈ ప్రాంతం ఆక్రమించి ఉంటుంది. మధ్యలో
షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం మనకు కావాలండి. సో షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం ఎంత అంటే √3 - 5/2 చదరపు సెంటీమీటర్లు. మనకు ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 156. అదేవిధంగా మనకు క్వశ్చన్ నెంబర్ 157, 158 ఇవి కూడా మనకు క్షేత్రగణితం 2 నుంచి అడిగాడండి, ఘనపరిమాణాల నుంచి అడిగాడండి. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ కూడా. క్వశ్చన్ నంబర్ 157 చూద్దాం ఎలా అడిగాడో చూద్దాం. క్వశ్చన్ నంబర్ 157లో ఒక స్తూపాకార డబ్బా యొక్క అంతర వ్యాసార్థం 3.5 సెంటీమీటర్. అంటే ఒక డబ్బా వచ్చేసి స్తూపం షేప్లో ఉందంట అండి. ఒక డబ్బా వచ్చేసి స్తూపం షేప్లో ఉందంట, ఇలా ఉందంట. సో దీని యొక్క అంతర వ్యాసార్థం అంటే లోపల వ్యాసార్థం 3.5 సెంటీమీటర్. ఈ పాత్రలో ఒక గోళాకార బంతిని వేసినప్పుడు, అంటే ఈ స్తూపంలో ఒక బంతిని విసిరారంట. విసిరితే అంటే వేశారంట, అయినా వేసినప్పుడు నీరు సరాసరి ఆ బంతి మునిగే వరకు వస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఇందులో బంతి వేస్తామో ఆ బంతి మునిగేంత వరకు వాటర్ వస్తుందంట. అయితే బంతి వేయక ముందు ఆ డబ్బాలో నీటి మట్టము ఎంత అంటే బంతి వేసిందే పైకి వచ్చింది ఉంటుంది, వాటర్ లెవెల్ పెరిగి ఉంటుంది. అయితే బంతి వేయక ముందు ఎంత నీటి మట్టం ఉంది అని అడుగుతున్నాడు. అంటే ఎంతవరకు ఆక్రమించి ఉంది అంటున్నాడు. నీటి మట్టం అంటే ఇక్కడ బంతి వేయకముందు నీటి మట్టం అంటే ఎంత ఘనపరిమాణాన్ని ఆక్రమించింది అని అడుగుతున్నాడు. ఇక్కడ బంతి స్తూపం వ్యాసార్థాలు సమానము. మనం వేసిన బంతికి ఎంత వ్యాసార్థం ఉందో స్తూపం కూడా అంతే వ్యాసార్థం ఉంది. కొంచెం మనం గమనించినట్లయితే, సో ఇందులో బంతి ఉందంట అండి, కొద్దిగా ఎన్లార్జ్ చేసుకుంటే మనకు క్లారిటీగా వస్తుంది. ఇందులో బంతి వేశారండి. ఈ బంతి స్తూపంలో బంతి వేశారండి. ఇది మనం గోళంలో అనుకున్నట్లయితే ఇది గోళానికి కేంద్రం అవుతుందండి. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ఉండేది వ్యాసార్థం అవుతుందండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేది కూడా వ్యాసార్థం అవుతుందండి. అప్పుడు మనకు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే స్తూపం యొక్క హెత్తు 2r అవుతుందండి. మనకు అంతర వ్యాసార్థం r ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 3.5 ఇచ్చాడండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్తూపంకి ఎంత వ్యాసార్థం ఉందో గోళానికి కూడా అంతే వ్యాసార్థం ఉందండి. అంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 3.5, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2r అయినప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 3.5 అయినప్పుడు మనకి ఎంత అవుతుందంటే 7 సెంటీమీటర్స్ అవుతుందండి. 7 సెంటీమీటర్స్ అవుతుంది. అయితే బంతి వేయకముందు డబ్బాలో నీటి మట్టము ఎంత? ఇక్కడ గమనించాల్సింది స్తూపం యొక్క వ్యాసార్థం ఒకటే మరియు గోళం యొక్క వ్యాసార్థం కూడా ఒకటే, బోత్ ఆర్ సేమ్. సో డబ్బాలో నీటి మట్టం అంటే ఆక్రమించిన ప్రాంతం అండి, అది మనకు ఘనపరిమాణం కింద వస్తుంది. మరి స్తూపం ఘనపరిమాణం సూత్రం ఎంత అంటే πr² అండి. πr²h మొత్తము ఇదంతా కూడా నిండింది కాబట్టి, బాల్ అందులో వేసినప్పుడు ఇంకా నిండింది కాబట్టి గోళం యొక్క ఘనపరిమాణం ఎంత అంటే 4/3 πr³ అండి, ప్లస్ πr² d రాసుకోవాలండి. ఇక్కడ d అనేది ఏంటంటే నీటి మట్టం అండి, అంటే ఎంతవరకు ఉంది అని. సో ఈ ఫామ్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో πr²h ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³ ప్లస్ πr². ఇందులో వ్యాసార్థాలు సమానం అండి, ఎందుకంటే గోళం వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు స్తూపం వ్యాసార్థం అన్నాడు కాబట్టి మనము πr² కామన్ తీసుకుంటే 4/3 r మిగులుతుంది, ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుందంటే d మిగులుతుంది. సో మనం గమనించినట్లయితే సేమ్ రేడియస్ కాబట్టి πr² ఏం చేయొచ్చు అంటే క్యాన్సిల్ చేయొచ్చు. πr²కు క్యాన్సిల్ చేయొచ్చు, సేమ్ వ్యాసార్థం కాబట్టి. హెచ్ విలువ వచ్చేసి ఇక్కడ 7 రాసుకున్నట్లయితే 4/3, r విలువ వచ్చేసి 3.5,
3.5 ప్లస్ డి. మనం కనుక్కోవాల్సిందే డి కనుక్కోవాలండి. సో డి కనుక్కోవాలి. నీటి మట్టం ఎంత అంటున్నాడు. సో దీని కనుక మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు రావాల్సిన డి వస్తుందండి. డి ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 4/3. 3.5 నేను రాస్తానంటే 35/10 అని చెప్పి రాస్తానండి. సో పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి 10తో గుణకారం 10తో భాగాహారం. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలండి. క్యాలిక్యులేషన్ చేస్తే డి ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ చేసైనా చేయొచ్చు. 2 2s పోతుంది, 2 5s పోతుంది. తర్వాత 3 5s ఎల్సిఎం 15, 5 2s 10 మైనస్ 335s మీకు ఇక్కడ సారీ. సో మనం క్యాన్సిలేషన్ చేసినట్లయితే 2 2s 2 5s, 2 2s 2 5s ఇంకా పోవడం లేదండి. 7 మైనస్ సారీ ఇంటూ ఉంది, ఎల్సిఎం కాదు. 35 2s 70, 35 2s 70 డివైడెడ్ బై 3 5s 15. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 5తో పోతుందండి. ఇక్కడే చేయొచ్చు. 5 1s 5 7s, 5 1s 5 7s, 7 2s 14/3. 14/3 అంటే 3 7s 21. D ఈజ్ ఈక్వల్ టు 21 మైనస్ 14/3. 21 మైనస్ 14 అంటే 21లో 14 పోతే 7/3. సో మనకు ఆన్సర్ ఎక్కడ లభిస్తుంది అంటే 7/3 సెంటీమీటర్స్ అనే ఆప్షన్ 3వ ఆప్షన్లో ఉందండి. సో క్వశ్చన్ నెంబర్ 157కు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో కాబట్టి బంతి వేయకముందు ఆ డబ్బాలో నీటి మట్టం ఎంత ఉంటుందంటే 7/3 సెంటీమీటర్ల నీటి మట్టం ఉంటుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 2 వ్యాసార్థాలు కూడా సమానం అన్నందుకే ఇక్కడ మనం కామన్ తీసి క్యాన్సిల్ చేసామండి. క్వశ్చన్లో మెన్షన్ చేశాడు బంతి మరియు స్తూపం వ్యాసార్థాలు సమానము అన్నారండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకు మెన్సురేషన్ నుంచి అడిగాడండి. క్వశ్చన్ నెంబర్ 158. క్వశ్చన్ నెంబర్ 158. క్వశ్చన్ నెంబర్ 158లో ఒక దీర్ఘఘనాకారపు ట్యాంక్ యొక్క పొడవు 12 మీటర్లు. దీర్ఘఘనాకారపు అన్నప్పుడు మనం క్యూబాయిడ్ కింద తీసుకోవచ్చండి. దీన్ని అంటే దీర్ఘఘనం కింద తీసుకోవచ్చు. పొడవు వచ్చేసి 12 మీటర్లు అంట అండి. L ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్లు. సో ఈ ట్యాంకు నుండి 18 కిలోలీటర్ల నీటిని తీసినా నీటి మట్టము 30 సెంటీమీటర్లు తగ్గుతుంది. సో దీంట్లో ఆ ట్యాంకులోంచి కొంత వాటర్ బయటికి తీసాడంట. తీసిన ఎన్ని లీటర్లు కాదండి, ఇక్కడ 18 కిలోలీటర్ల వాటర్ అండి. సో W వచ్చేసి ఎన్ని లీటర్లు అంటే 18 కిలోలీటర్ల వాటర్ బయటికి తీసాడంట అండి. అప్పుడు 30 సెంటీమీటర్ల నీటి మట్టం తగ్గుతుందంట అండి. అంటే అక్కడ హైట్ ఇచ్చాడండి. హైట్ ఈజ్ ఈక్వల్ టు మీటర్లో ఇవ్వలేదండి, సెంటీమీటర్లో ఇచ్చాడు. 30 సెంటీమీటర్లు. అయితే ట్యాంక్ వెడల్పు ఎంత? ట్యాంక్ వెడల్పు అంటే B ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అడిగాలి. ట్యాంక్ వెడల్పు ఎంత? మనం గమనించినట్లయితే మరి వాటర్ అంతా ఆక్యుపై చేసినది అంతా కూడా ఘనపరిమాణం కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే LBH ఈజ్ ఈక్వల్ టు 18 కిలోలీటర్స్ రాయొచ్చు. సో ఈ కిలోలీటర్లను మనము లీటర్లోకి మారుస్తే, కిలోలీటర్ను లీటర్లోకి మారిస్తే 18 into 1000 కొడితే కిలోలీటర్ నుంచి లీటర్లోకి మారుస్తే 18,000 లీటర్లు అండి. 18,000 లీటర్లు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే హైట్ వచ్చేసి సెంటీమీటర్లో ఉంది, పొడవు వచ్చేసి 12 మీటర్లో ఉంది. కాబట్టి పొడవును కూడా మనం మీటర్ నుంచి సెంటీమీటర్లోకి మారుస్తే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు 12 into 100 రాసుకుంటే మనకు 1200 సెంటీమీటర్లు వస్తుంది. 1200 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం ఫార్ములాలో రాసినట్లయితే LBH, L అంటే 1200, B అంటే మనం కనుక్కోవాలి. సో ఆ కనుక్కోవాల్సింది X సెంటీమీటర్లు అని తీసుకుంటే సరిపోతుందండి. B ఈజ్ ఈక్వల్ టు X సెంటీమీటర్లు అనుకుందాం. X సెంటీమీటర్లు, X ఇంటూ హైట్ వచ్చేసి 30 సెంటీమీటర్లు ఎత్తు. దట్ ఈజ్ ఈక్వల్ టు
18,000 లీటర్లు అండి. 18,000 లీటర్లు, ఇక్కడ సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్లకి మారుస్తే మనము ఇంటూ మళ్ళీ ఏం రాసుకోవచ్చు అంటే 1000 రాసుకోవచ్చు అండి. 18,000 క్యూబిక్ సెంటీమీటర్లకి మార్చుకోవాలండి. దీని కనుక మనం క్యాన్సిలేషన్ చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వస్తుందండి 1 2 3 1 2 3 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సల్ అండి. తర్వాత మనం గమనించినట్లయితే 3 ఒక్కట్ల 3 ఆర్ల 3 ఒక్కట్ల 3 ఆర్ల, తర్వాత మళ్ళీ గమనించినట్లయితే 6 ఒక్కట్ల 6 రెంట్ల 6 రెంట్ల, అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 పక్కల 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 1000 అండి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1000లో సగం అంటే 500 సెంటీమీటర్లు అండి. సో మనకు ఆన్సర్ దాని యొక్క బ్రెడ్త్ ఎంత ఉంటుందంటే x సెంటీమీటర్స్ అన్నాం కాబట్టి 500 సెంటీమీటర్లు అండి. ఇక్కడ మళ్ళీ మనం లీటర్లో వచ్చి క్యూబిక్ సెంటీమీటర్లకి మార్చామండి. సెంటీమీటర్లకి మార్చినాం కాబట్టి 1000 cc అండి ఇది, అందుకు 1000 రాసుకోవాలి. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 500 సెంటీమీటర్స్ వచ్చింది. మరి ఆప్షన్లో చూసినట్లయితే మీటర్స్ సెంటీమీటర్స్లో లేదండి, వాటిని మీటర్స్లోకి కన్వర్షన్ చేశాడు కాబట్టి 500 సెంటీమీటర్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 5 మీటర్లు రాసుకోవచ్చు. కాబట్టి సో ఆప్షన్ నంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 158. క్వశ్చన్ నెంబర్ 158కు ఆప్షన్ నెంబర్ 2 అనేది సరైన సమాధానం అవుతుంది. సో నెక్స్ట్ 159వ క్వశ్చన్ అండి. ఇది వచ్చేసి ఎత్తులు దూరాల నుంచి అడిగాడు. త్రికోణమితికి సంబంధించినటువంటి ఎత్తులు దూరాల మీద అడిగాడండి. చూద్దాం ఎలా అడిగాడు. 75 మీటర్ల ఎత్తుగల ఒక టవర్ నుండి వ్యతిరేక దిశలలో P మరియు Q అనే 2 బిందువులు చేసే పతన కోణాలు వరుసగా తీటా మరియు ఆల్ఫా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అండి, ఒక టవర్ ఉందంట అండి. సో ఒక టవర్, దిస్ ఈజ్ ద టవర్. ఈ టవర్ ఎప్పుడు కూడా మనము ఎత్తుపైనే చేస్తామండి. ఇది టవర్. సో ఈ టవర్ మనం ఏది అనుకున్నట్లయితే టవర్ ఎప్పటికి కూడా వర్టికల్గా ఉంటుందండి, అందుకోసం 90 డిగ్రీస్ రాసుకోవచ్చు. సో దీని యొక్క హైట్ ఎంత అంటే 75 మీటర్లు ఉందంట అండి. వీటికి వ్యతిరేక దిశలలో అంటే ఈ టవర్ ఇటువైపు ఉండేది P, ఇటువైపు ఉండేది Q, వ్యతిరేక దిశలలో P మరియు Qలు తీటా మరియు ఆల్ఫా కోణాలు చేశాయంట. అంటే P దగ్గర నుంచి తీటా కోణం చేస్తే Q దగ్గర నుంచి ఆల్ఫా కోణం చేశాయంట. ఆల్ఫా కోణం చేస్తే సో tan తీటా విలువ వచ్చేసి 3/4 ఇచ్చాడు. tan తీటా విలువ 3/4, tan ఆల్ఫా విలువ 5/h. tan ఆల్ఫా విలువ 5/h. అయితే P మరియు Qల మధ్య దూరం ఎంత అడుగుతున్న క్వశ్చన్. ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ డిస్టెన్స్ అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. సో P నుంచి Qకు మధ్య గల దూరము ఎంత? P నుంచి Qకు మధ్య గల దూరము ఎంత? మనం గమనించినట్లయితే tan తీటా ఎంత ఇచ్చాడంటే 3/4 ఇచ్చాడు. tan ఆల్ఫా ఎంత ఇచ్చాడంటే 5/8 ఇచ్చాడు. tan తీటాకు సూత్రం ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఇక్కడ కూడా ఎదుటి భుజము బై ఆసన్న భుజము. గమనించినట్లయితే రెండింటి కూడా ఎదుటి భుజం అనేది సమానంగా ఉంటుంది. బట్ ఇక్కడ 3 భాగాలు ఉంది, ఇక్కడ 5 భాగాలు ఉంది. కాబట్టి ఈ రెండింటిని సమానం చేసుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతామండి. సో సమానం చేసుకోవాలంటే దీన్ని 5తో చేసుకోవాలి, దీన్ని 3తో చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండింటి యొక్క ఎదుటి భుజాలు ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలి. రెండింటి యొక్క ఎదుటి భుజాలు సమానం ఉండడం కోసం దీన్ని 5తో చేస్తున్నాను. 3 × 5/4 × 5. అప్పుడు 3×5 15, 4×5 20. tan తీటాకు సూత్రం ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అండి. ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఇప్పుడు ఎదుటి భుజం ఎన్ని భాగాలు ఉందంటే 15 భాగాలు, ఆసన్న భుజం ఎన్ని భాగాలు ఉందంటే 20 భాగాలు. అదేవిధంగా ఆల్ఫా కూడా గమనించినట్లయితే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5/h. ఎందుకు మనం 5తో మల్టిప్లై చేసినామంటే ఎదుటి భుజాలు సమాన భాగాలు రావాలండి. అందుకోసం దీన్ని 5తో చేస్తున్నాను, దీన్ని 3తో చేస్తున్నాను. సో 5 × 3/8 × 3. అప్పుడు 5 ముళ్ళ 15, 8 ముళ్ళ 24. సేమ్ సూత్రం ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఎదుటి భుజం అంటే 15, ఆసన్న భుజం అంటే 24.
అంటే మనకు పీబీ వాల్యూ వచ్చేసి 20 భాగాలు ఉందండి, బీక్యూ వాల్యూ వచ్చేసి 24 భాగాలు ఉంది. ఈ రెండు భాగాలు కలిపితే మనకు పీక్యూల మధ్య దూరం వస్తుంది. మరి త్రిభుజం ఏబీపీ నుంచి గమనించినట్లయితే త్రిభుజం ట్రయాంగిల్ ఏబీపీ, త్రిభుజం ఏబీపీ నుంచి గమనించినట్లయితే 15 భాగాలే ఎంత ఉంది అంటే 75 మీటర్లు. 15 భాగాలే టవర్ ఎత్తు, 15 భాగాలే 75 మీటర్లు అయితే 15 5 75, ఒక భాగం 5. ఒక భాగం 5 అయినప్పుడు మనకు 20 భాగాలు కావాలండి. సో 20 భాగాలు అన్నప్పుడు అప్పుడు 25 ఎన్ని మీటర్లు అంటే 100 మీటర్లు వస్తుందండి. ఈ 100 మీటర్లే ఎవరి దూరం అవుతుందంటే బీపీ దూరం అవుతుందండి, లేదా పీబీ దూరం అవుతుంది. సో అదేవిధంగా త్రిభుజం ఏబీక్యూ నుంచి అండి, త్రిభుజం ఏబీక్యూ నుంచి ఇక్కడ కూడా 15 భాగాలు ఎంత అంటే 75 అండి. 15 భాగాలు 75 మీటర్లు అయినప్పుడు ఒక భాగం 5 మీటర్లు అవుతుంది. బీక్యూ ఎన్ని భాగాలు ఉందంటే 24 భాగాలు ఉందండి. 24 భాగాలు అయినప్పుడు 25 100, 4 20, 120 మీటర్లు అవుతుంది. సో ఈ భాగం వచ్చేసి 100 మీటర్లు, ఈ భాగం వచ్చేసి 120 మీటర్లు. ఇప్పుడు మనకు పీక్యూల మధ్య దూరం కావాలి అంటే 100 మీటర్లు ప్లస్ 120 మీటర్లు కలిపితే మొత్తం మనకు పీక్యూల మధ్య ఎంత దూరం వస్తుందంటే 220 మీటర్లు వస్తుంది. మరి మనకు 220 మీటర్లు అనేది ఆప్షన్ నెంబర్ 4లో లభిస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 159 అండి. సారీ, క్వశ్చన్ నెంబర్ 159. 159వ క్వశ్చన్కు 4వ ఆప్షను సరి అయిన సమాధానం ఇచ్చింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 160 అండి. క్వశ్చన్ నెంబర్ 160 వచ్చేసి సంభావ్యత మీద అడిగాడండి, ప్రాబబిలిటీ పైన అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 160. క్వశ్చన్ నెంబర్ 160 సంభావ్యత పైన అడిగాడు. చూద్దాం. 3 పాచికలను ఒకేసారి దొర్లించిన వాటిపై వచ్చే సంఖ్యల యొక్క మొత్తము 5 అయ్యే సంభావ్యత ఎంత? అంటే 3 డైస్ ఉన్నాయంట, అట్ ఎ టైం థ్రోన్ చేశారంట. సో రిజల్ట్స్ వచ్చేసి ఆ రిజల్ట్స్ మొత్తం యాడ్ చేస్తే, 3 రిజల్ట్స్ యాడ్ చేస్తే సమ్ వచ్చేసి 5 రావాలంట. అలాంటి పాసిబిలిటీ ఉండే ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడండి. సో మనకు 3 సార్లు పాచికలు పారబోస్తున్నాడు కాబట్టి ముందు n(s) కనుక్కుందామండి. పాచికలు అన్నప్పుడు 6 ముఖాలు ఉంటాయి కాబట్టి 6 పవర్ ఆఫ్ n ఫార్ములా వాడితే, సో మనం పారబోసింది 3 పాచికలు కాబట్టి 6 క్యూబ్ రాయాలండి. 3 పాచికలు కాబట్టి n విలువ 3గా తీసుకోవాలి. 6 క్యూబ్ అంటే 6 36, 36 216 అండి. ఇప్పుడు అనుకూల ఘటనలు అంటే మనకు కావాల్సినటువంటిది ఈ అనుకుంటే కూడితే 5 రావాలండి. కూడితే 5 కాంబినేషన్స్ అంటే మనము 3 1 1 అలా తీసుకోవచ్చు, 2 2 2 1 అలా కూడా తీసుకోవచ్చు. సో వాటి యొక్క కాంబినేషన్స్ రాస్తున్నానండి. 3 1 1 అంటే 3 + 4 4 + 1 5, అలాగా మళ్ళా 1 3 1 ఇలాగైనా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక కాంబినేషన్ రాసుకోవచ్చు, 1 1 3. నేను ఇంతకన్నా కాంబినేషన్స్ రాయలేమండి. 3 కాంబినేషన్తో కూడితే 5 రావాలండి. అలాగే ఇంకొక కాంబినేషన్ రాయొచ్చండి, 2 2 1. ఎలా అంటే 2 + 2 4, 4 + 1 5. సో దీన్ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు అంటే 2 1 2. ఇంకొకటి ఏం రాసుకోవచ్చు అంటే 1 2 2. సో మనం గమనించినట్లయితే నేను ఇంతకన్నా ఎక్కువ రాయలేమండి. కూడితే 5 రావాలి. 1 2 3 4 5 6. అంటే టోటల్ పాసిబిలిటీ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు 6 అవుట్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సంభావ్యతకు ఫార్ములా ఏంటంటే ప్రాబబిలిటీ E = n(e/n)(s). ఈ ఫార్ములా వాడినట్లయితే n(e) వచ్చేసి 6, n(s) వచ్చేసి 216. 6తో మనం కొట్లు కొట్టినట్లయితే 6 1ల పోతుంది, 6 3 18, 6 6 36. 1/36. మరి 1/36 అనేది ఆప్షన్ 3లో లభిస్తుంది. సో మనకు క్వశ్చన్ నంబర్ 160కి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 161.
క్వశ్చన్ నెంబర్ 161లో మనకు సగటు నుంచి అడిగాడండి, యావరేజ్ నుంచి అడిగాడు, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 161 క్వశ్చన్ వచ్చేసి మనకు సగటు నుంచి అడిగారు, చూద్దాం ఎలా అడిగారు. 11 మంది ఆటగాళ్ళు ఉన్న ఒక క్రికెట్ జట్టులో 17 సంవత్సరములు మరియు 20 సంవత్సరములు వయసు గల ఇద్దరు ఆటగాళ్ళ స్థానంలో వేరే ఇద్దరు ఆటగాళ్ళు చేరారు. సో దీని వలన ఆ జట్టు యొక్క సగటు వయస్సు 2 నెలలు తగ్గింది. అయితే కొత్తగా వచ్చిన ఆ ఇద్దరు ఆటగాళ్ళ సగటు వయస్సు ఎంత? ఇక్కడ ఒక క్రికెట్ టీం ఉందండి. క్రికెట్ టీంలో 11 మెంబర్స్ ఉంటారు. ఆ 11 మెంబర్స్లో 17 సంవత్సరాలు మరియు 20 సంవత్సరాల వయసు గల ఇద్దరు ఆటగాళ్ళను తీసేసి వాళ్ళ ప్లేసులో మరో కొత్తగా ఇద్దరు ఆటగాళ్ళను ఎంటర్ చేయడం వలన ఆ జట్టు యొక్క సగటు 2 నెలలు తగ్గిందంట. సగటు వయస్సు 2 నెలలు తగ్గింది. అంటే 2 పర్సన్స్ బయటికి వెళ్ళారు, 2 పర్సన్స్ లోపలికి వచ్చారు. బయటికి వెళ్ళిన వాళ్ళ వయసులు 17 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. అయితే జట్టులోకి ఎంట్రీ అయినటువంటి ఆ ఇద్దరి ఆటగాళ్ళ సగటు వయస్సు ఎంత? ఇది అడిగిన క్వశ్చన్. సో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ప్రస్తుతం 11 మంది ఆటగాళ్ళు, అంటే 11 మంది ఆటగాళ్ళు ఉన్నప్పుడు, అంటే వాళ్ళు కొత్త వాళ్ళు రాకముందు ఆ జట్టు సగటు ఎంతో తెలియదు కాబట్టి నేను ఏమనుకున్నానంటే ఎక్స్ అనుకున్నాను. 11 మంది సభ్యులు గల ఒక క్రికెట్ జట్టు యొక్క సగటు వయసు ఎక్స్. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు వచ్చారు. ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు వచ్చారంటే అప్పుడు కూడా సభ్యులు ఎంతమంది ఉంటారంటే 11 మందే ఉంటారు. బట్ వెళ్ళి రావడం వలన మార్పులు సగటులో మార్పు వచ్చిందంట. పాత సగటు కంటే 2 నెలలు తగ్గిందంట. ఇది వచ్చేసి సంవత్సరాలండి, ఎక్స్ ఇయర్స్. ఆ ఎక్స్ ఇయర్స్లోంచి ఎన్ని నెలలు తగ్గిందంటే 2 నెలలు తగ్గిందంట. ఎప్పుడు తగ్గింది అంటే 2 ప్లేయర్స్ అవుట్ అయ్యారు, అంటే బయటికి వెళ్ళారు. 2 ప్లేయర్స్ ఇన్ అయ్యారు, అంటే లోపలికి వచ్చారు. మరి మనం గమనించినట్లయితే ఇక్కడ 2 సగటులు ఉన్నాయి. పాతది సగటు ఎక్స్, కొత్త సగటు ఎక్స్ మైనస్ 2. ఎప్పుడైతే 2 సగటులు ఉంటాయో మనము సో సర్కిల్ మెథడ్ వాడొచ్చండి. 11లో 11 పోతే 0. సో కింది నుంచి పైన తీసేయాలి. ఎక్స్ మైనస్ 2లో ఎక్స్ పోతే -2 మంత్స్. సో మనము 11 నుంచి -2 మంత్స్కు కాంబినేషన్, అదేవిధంగా 0 నుంచి ఎక్స్ మైనస్ 2 కాంబినేషన్ వేసినట్లయితే మరి 0 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఏమవుతుందంటే 0 అవుతుంది. ప్లస్ 11 ఇంటూ -2 అంటే 11 ఇంటూ -2 అంటే 11 -2 నెలలు ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఎప్పుడు సార్ అంటే న్యూ మైనస్ ఓల్డ్. అంటే ఇద్దరు కొత్త వ్యక్తులు రావడం, ఇద్దరు పాత వ్యక్తులు పోవడం కాబట్టి మైనస్, రావడం కాబట్టి ప్లస్. అప్పుడు 11 ఇంటూ -2 అంటే -22 నెలలు. న్యూ వచ్చిన వాళ్ళు ప్లేయర్స్ ఇద్దరు కాబట్టి వాళ్ళ వయసులు ఏమో తెలియదు కాబట్టి P1 + P2 ఇద్దరు ప్లేయర్స్ కాబట్టి మైనస్ ఓల్డ్ వెళ్ళిన వాళ్ళ యొక్క వయసులు ఎంత అంటే 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు. సో 17 ఒక 20 37 సంవత్సరాలు. మైనస్ యూతల వైపు వస్తే ప్లస్ అవుతుందండి. అప్పుడు P1 + P2 ఈజ్ ఈక్వల్ టు 20 ఒక 17 37 ముందర మైనస్ అవతల సైడ్కి పోతే 37 సంవత్సరాలు -22 నెలలు. ఇది వచ్చేసి కొత్తగా వచ్చిన ప్లేయర్ల యొక్క మొత్తం వయసు అండి. మనకు అడిగింది మొత్తం వయసు కాదు, ఆ ఇద్దరి ప్లేయర్ల సగటు వయస్సు. మొత్తము బై 2 కొడితే మనకు సగటు వస్తుంది. అప్పుడు P1 + P2 / 2 చేస్తే ఇద్దరు ప్లేయర్లు కాబట్టి నాకేమొస్తుందంటే యావరేజ్ వస్తుందండి. అప్పుడు 37 సంవత్సరాలను ఏం రాస్తానంటే 35 సంవత్సరాలు ప్లస్ 24 నెలలు. అంటే 24 నెలలు అంటే 2 సంవత్సరాలు. 37 సంవత్సరాలలో 2 సంవత్సరాలు నెలల్లోకి రాసుకున్న, మిగతా 35 సంవత్సరాలు అలాగే పెట్టాను. ఎందుకు నెలల్లోకి రాసుకున్నానంటే పక్కన నెలల్లో ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ చేయడానికి ఈజీగా అవుతుందని చెప్పి 24 నెలలు 37లోంచి తీసుకున్నాను. -22 నెలలు డివైడెడ్ బై 2. ఇప్పుడు దీన్ని కనుక మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వస్తుంది. 24 నెలల్లో 22 నెలలు పోతే 35 సంవత్సరాల 2 నెలలు / 2 చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వస్తుందండి
35 సంవత్సరాలలో సగం అంటే 17.5 సంవత్సరాలు. 17.5 సంవత్సరాలు అంటే 17 సంవత్సరాల 6 నెలలు. 2 నెలల్లో సగం అంటే 1 నెల. 6 నెలలకు 1 నెల కలిపితే ఫైనల్గా మనకు 17 సంవత్సరాల ఎన్ని నెలలు వస్తుందంటే 7 నెలలు. 35 సంవత్సరాలలో సగము 17.5 సంవత్సరాలు. నర అంటే 6 నెలలు. 17 సంవత్సరాల 6 నెలలు. 2 నెలలో సగము 1 నెల. 6 నెలలకు 1 నెల కలిపితే 7 నెలలు. మొత్తము 17 సంవత్సరాల 7 నెలలు. సో కొత్తగా వచ్చిన ప్లేయర్ల యొక్క సగటు వయస్సు ఎంత అంటే 17 సంవత్సరాల 7 నెలలు. మనకు ఆప్షన్ నెంబర్ 2లో ఉందండి. సో క్వశ్చన్ నెంబర్ 161కు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 162 అండి. ఈ 162 క్వశ్చన్ వచ్చేసి మనకు క్వశ్చన్ వయస్సులో అనే చాప్టర్ నుంచి అడిగాను. వయస్సులు అనగా ఏజెస్ అనే చాప్టర్ నుంచి అడిగాను. క్వశ్చన్ నెంబర్ 162. క్వశ్చన్ నెంబర్ 162 వయస్సులు అడిగారండి. చూద్దాం. 5 సంవత్సరముల క్రితం ఏ మరియు బిల వయస్సుల నిష్పత్తి 4:5. 4:5. 5 సంవత్సరముల క్రితం 4:5 ఉందంట. 5 years ago. 5 సంవత్సరముల తర్వాత వారి వయసుల నిష్పత్తి 6:7. ప్రస్తుతము బి కంటే సి 10 సంవత్సరాలు చిన్న. ప్రజెంటు సి అనేవాడు యంగర్ అంట, 10 years యంగర్ అంట దాన్ బి. అయితే ఏ మరియు సిల ప్రస్తుత వయసుల నిష్పత్తి అంటే మనం ఏ వయసు కనుక్కొని సి వయసు కనుక్కొని వాళ్ళ మధ్య నిష్పత్తి చేస్తే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందండి. మనం ఒకసారి గమనించినట్లయితే మొదటి లైన్ 5 సంవత్సరముల క్రితం. 5 సంవత్సరముల క్రితం. 5 సంవత్సరముల క్రితం ఏ మరియు బిల వయసుల నిష్పత్తి వచ్చేసి 4:5. 5 years ago అని. అదేవిధంగా 5 సంవత్సరముల తర్వాత 5 సంవత్సరముల తర్వాత వారి వయసుల నిష్పత్తి వచ్చేసి 6:7. అయితే ప్రస్తుత వయసులు మనం కనుక్కున్నట్లయితే కావాల్సిన ఆన్సర్ చేయొచ్చు. మరి క్రితం నుంచి తర్వాత 5 ఏళ్ల క్రితం నుంచి ప్రస్తుతంలోకి రావాలంటే ఒక 5 సంవత్సరాలు, ప్రస్తుతం నుంచి తర్వాత లేకపోవాలంటే మరొక 5 సంవత్సరాలు. ఫైనల్గా 5 + 5. 5 + 5 అంటే టోటల్గా ఎన్ని ఇయర్స్ అంటే 10 years అండి. సో మనం ఏ వయసు బి వయసు కనుక్కోవడానికి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. 4 ఏళ్ళలో ఎంత అంటే 28, 5 6ల ఎంత అంటే 30. సో 28కి 30కు భేదం వచ్చేసి 2, 6కు 7కు భేదం వచ్చేసి 1. దీని నుంచి మనం ప్రస్తుతం ప్రస్తుత వయసు కనుక్కుందాం. ప్రస్తుత వయస్సు కనుక్కుందాం. ప్రస్తుత వయసు కనుక్కోవాలంటే ఇక్కడ 10. మనకు ఏకి ఎన్ని భాగాలు ఉన్నాయంటే 4 భాగాలు ఇంటూ కింద ఉండే వాల్యూ పైన రాసుకోవాలి, పైన ఉండే వాల్యూ కింద రాసుకోవాలి. ఇది ఎప్పటి వయసు వస్తుందంటే ఈ భాగాలు వేసాం కాబట్టి ఇది 5 సంవత్సరముల క్రితం వయసు వస్తుంది. కానీ మనమేమంటున్నామంటే ప్రస్తుత వయసు అంటున్నాం కాబట్టి మనం చేసేది క్రితం దగ్గర చేస్తున్నాం, వ్రాయడం ప్రస్తుతం దగ్గర రాస్తున్నాం కాబట్టి +5 కలిపితే అది ప్రస్తుతంలోకి వస్తుంది. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ప్రస్తుత వయసు వస్తుంది. క్రితం నుంచి ప్రస్తుతంలోకి రాసాం కాబట్టి 5 years ప్లస్ చేశానండి. అప్పుడు 2 1ల 2 2ల 10 2ల 20, 20కి 5 కలిపితే 25 సంవత్సరాలు ప్రస్తుత వయసు అది. అదేవిధంగా మనము బి ప్రస్తుత వయసు కనుక్కుందాం. బి ప్రస్తుత వయసు 10 ఇంటూ బికి ఎన్ని భాగాలంటే 5 భాగాలు ఇంటూ 1/2. ఇక్కడ కూడా +5 వేసుకోవాలి, ప్రస్తుతం లేకున్నాం కాబట్టి. అప్పుడు 2 1ల 2 5ల 5 5ల 25, 25 ఒక 5 30 సంవత్సరాలు. బికు 30 సంవత్సరాల ప్రస్తుత వయసు ఉంటే ఏకు 25 సంవత్సరాల ప్రస్తుత వయసు ఉంది. ఇక్కడ బి కంటే సి 10 సంవత్సరాలు చిన్న అంటే యంగర్. సో మనకు సి ఏజ్ రావాలంటే బి ఏజ్లోంచి 10 years తీసేస్తే మనకు సి ఏజ్ వస్తుంది. 30లో 10 పోతే 20 సంవత్సరాల ప్రస్తుత వయస్సు సికి ఉందండి. అడిగిన క్వశ్చన్ ఏసీల ప్రస్తుత వయసుల నిష్పత్తి అడిగింది. ఏకు సికి అడిగారు. ఏకు సికి అడిగారు. మరి ఏకు ఎన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు.
మరి సికి ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు. వీళ్ళ మధ్య క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకు 5 5ల పోతుంది, 5 4ల పోతుంది. సో 5:4 మనకు ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 162. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 163 గమనించినట్లయితే ఇది శాతాల్లోంచి అడిగారండి, పర్సంటేజెస్లోంచి అడిగారు, శాతాల్లోంచి అడిగారు. సో క్వశ్చన్ నంబర్ 163 చూద్దామండి. ఇద్దరు విద్యార్థులు ఏ మరియు బిలు పరీక్షకు హాజరయ్యారు. 2 పర్సన్స్ అటెండ్ అయ్యారంటే ఎగ్జాంపుల్. ఏ బి కంటే 8 మార్కులు అదనంగా సాధించాడు, అంటే ఏకే 8 మార్కులు ఎక్కువగా ఉన్నాయంటే అండి. మరియు ఏ మార్కులు ఏ మరియు బి మార్కుల మొత్తంలో 55%. ఏకి వచ్చిన మార్కులు వాళ్ళ ఇద్దరికి కలిపి ఎన్ని మార్కులు వచ్చాయో దాంట్లో 55% మార్క్స్ ఏకి వచ్చాయంటాయి. అయితే ఏ మరియు బి యొక్క మార్కులు విడివిడిగా ఎంత అంటే ఒక్కొక్కరికి ఏకి ఎన్ని మార్కులు వచ్చాయి, బికి ఎన్ని మార్కులు వచ్చాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ యొక్క మార్కులు ఏ బిల మొత్తం మార్కుల మీద ఆధారపడినాయండి. కాబట్టి మనమేమనుకుంటున్నామంటే ఏ ప్లస్ బి యొక్క మొత్తం మార్కులు మనము 100% అనుకుంటున్నామండి. మొత్తం మార్కులు 100% అనుకుంటే ఇందులో ఏకి వచ్చినవే 55% ఉంది. మరి 100%లో 55% అనేది ఏకి వస్తే 55% అనేది ఏకి వస్తే అప్పుడు 45% అనేది ఎవరికి వచ్చింటాయి అంటే బికి వచ్చింటాయి. మరి ఏకు 55% వస్తే బికు 45% వస్తే వీళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్సు 55లో 45 అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సు 10% ఉందండి. ఆ 10% మార్కులే ఎన్ని మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాడంటే బి కంటే 8 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ పర్సంటేజ్ ప్రకారం 10% ఉంటే మార్కుల ప్రకారం 8 మార్కులు ఉన్నాయి కాబట్టి 10% 8 మార్కులు. అయితే 10% 8 మార్కులు అయితే ఏ 55% ఎన్ని మార్కులు, బి 45% ఎన్ని మార్కులు. మనము 10%ను సగం చేస్తే 5% వస్తుందండి. 5% దీంట్లో సగం ఎంత అంటే 4 మార్కులు. 5% 4 మార్కులు అయినప్పుడు అడిగిన క్వశ్చన్ ఏకి ఎంత పర్సెంట్ కావాలంటే 55% కావాలండి. మరి 5 నుంచి 55కి వచ్చింది అంటే 11తో గుణకారం చేస్తే వస్తుందండి. 11తో గుణకారం చేస్తే అప్పుడు 11 నాళ్ళ ఎన్ని మార్కులు వస్తాయంటే 44 మార్కులు ఏకి వచ్చిందండి. అదేవిధంగా బికి ఎంత పర్సెంట్ అడిగాడంటే 45% అడిగాడండి. మన దగ్గర 5 ఉందండి, 5 ఉంది. 5 నుంచి మనకి ఎంత పర్సెంట్ కావాలంటే 45% కావాలా. 5 నుంచి 45% అంటే 5 9లా అండి, ఇంటూ 9. ఒకసారి 11 కొడితే ఏ మార్కులు వస్తాయి, ఒకసారి 9తో మల్టిప్లై చేస్తే బి మార్కులు వస్తాయి. 5 9 45%. అప్పుడు 9 నాళ్ళ ఎన్ని మార్కులు అంటే 36 మార్కులు. సో ఏ మార్కులు వచ్చేసి 44, బి మార్కులు వచ్చేసి 36. మనకు ఎన్నో ఆప్షన్ ఉందంటే ఆప్షన్ 1లో ఉందండి. సో 163వ క్వశ్చన్కు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 164వ క్వశ్చన్. ఇది కూడా శాతాల నుంచి అడిగానండి, బట్ కాకపోతే ఎలక్షన్స్ అనే కంటెంట్ మీద అడిగానండి. చూద్దాం ఏమడిగాడు. ఎలక్షన్స్. ఇద్దరు వ్యక్తులు గల ఒక ఎన్నికలో 20% ఓట్లు చెల్లనివి. గెలిచిన వ్యక్తికి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 70% ఓట్లు సాధించాడు మరియు 9600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయితే మొత్తం ఓట్లు ఎన్ని? ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఓట్లు అడిగాడండి, టోటల్ ఓట్స్ అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 164 అండి. సో మనమేమనుకుంటున్నామంటే మొత్తం ఓట్లు వచ్చేసి 100 భాగాలు లేదా 100% అండి. మొత్తం ఓట్లు 100 భాగాలు అనుకుంటే ఇందులో 20% ఓట్లు చెల్లవంటాను.
20% అంటే 20%. అంటే 100లో 20 భాగాలు చెల్లవంటారు. చెల్లవు అంటే అర్థం ఏమిటి అంటే ఇన్వాలిడ్ ఓట్స్ అని. మరి 100లో ఓట్లయితే వేశారు కానీ సరిగా వేయలేదు. సరిగా వేయని ఓట్లని ఇన్వాలిడ్ ఓట్స్ అంటాము. వాటిని కౌంటులోకి తీసుకోమండి. అందుకే 100లో 20 ఇన్వాలిడ్ అయితే అప్పుడు మిగిలినవన్నీ 80 ఏమై ఉంటాయంటే వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ అంటే సరైన ఓట్లు, వీటినే కౌంటింగ్ చేసి ఉంటారు. మరి ఇందులో 80 భాగాలు సరైన ఓట్లు అయితే గెలిచిన వ్యక్తికి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 70% ఓట్లు సాధించాడు. చెల్లుబాటు అయ్యే ఓట్లు అంటే వ్యాలిడ్ ఓట్స్ అండి. ఈ వ్యాలిడ్ ఓట్స్ నుండి అంటే చెల్లుబాటు అయ్యే ఓట్లు అండి. ఈ చెల్లుబాటు అయ్యే ఓట్లలో 70% గెలిచిన వ్యక్తి పొందాడండి. అంటే విన్నర్ అండి. విన్నర్ అంటే గెలిచిన వ్యక్తి. మరి 80లో 70% అంటే 8 ఏళ్ళ 56 అంటే 56 భాగాల ఓట్లు ఎవరికి వచ్చాయంటే విన్నర్కి వచ్చాయండి. మరి 80లో 56 పోతే మిగతా 24 భాగాల ఓట్లు ఎవరికి వచ్చాయంటే లూజర్ వచ్చాయండి. లూజర్ అంటే లాస్ పర్సన్, ఓడిపోయిన వ్యక్తికి వచ్చాయండి. సో 56 విన్నర్కి వస్తే ఓడిన వ్యక్తికి 24 వచ్చాయండి. అయితే ఎంత మెజారిటీతో గెలిచాడంటే 9600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. విన్నర్కు లూజర్కు మధ్య డిఫరెన్సే మనం ఏం రాసుకోవచ్చు అంటే మెజారిటీ రాసుకోవచ్చు అండి. విన్నర్ 56, లూజర్ 24, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ వేస్తే మనకు సో అదే మెజారిటీ వస్తుందండి. 56లో 24 పోతే 32 భాగాల ఓట్ల మెజారిటీ వచ్చింది. మరి ఆ 32 భాగాల ఓట్ల మెజారిటీ సో ఎంత అన్నాడంటే 9600 మెజారిటీ అన్నాడు. సో అప్పుడు 32 ఒకట్ల 32 3. ఒక భాగం ఎంత అంటే 300 అండి. అడిగిన క్వశ్చన్ మొత్తం ఓట్లు ఎన్ని? మనం మొత్తం ఓట్లు ఎన్ని భాగాలు అనుకున్నాము? 100 భాగాలు అనుకున్నాము. సో అప్పుడు 100 భాగాలు అన్నప్పుడు 100 × 300 కొడితే మనకు 30,000 ఓట్లు ఉంటాయండి మొత్తం. ఇవి వచ్చేసి టోటల్ ఓట్స్ అండి. సో 30,000 ఓట్లు అనే ఆప్షన్ మనకు 1వ ఆప్షన్లో ఉందండి. సో అడిగిన క్వశ్చన్కు 164వ క్వశ్చన్కు ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం ఇచ్చినాడు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 165 అండి. ఇది లాభాలు నష్టాలు అనే చాప్టర్ మీద అడిగారు. చూద్దాం. 165 క్వశ్చన్ నంబర్ 165. ఈ 165లో మోహన్ 25 పుస్తకాలను 2,000 రూపాయలు పెట్టి కొన్నాడు. 25 పుస్తకాల ధర 2,000 రూపాయలు అన్నారు. వాటిని 5 పుస్తకాల అమ్మకం ధరకు సమానమైన లాభానికి అమ్మాడు. అంటే 5 పుస్తకాలు అమ్మితే ఎంత లాభం వస్తుందో అంత అమౌంట్ ఆయనకి లాభం వచ్చిందండి. అయితే ఒక్కొక్క పుస్తకం యొక్క అమ్మకం ధర ఎంత అంటే ఒక్కొక్క పుస్తకం ఎంతకు అమ్మాడో అడుగుతున్నాడండి. ముందు 25 పుస్తకాలు ఎంత పెట్టి కొన్నాడంటే 2,000 పెట్టి కొన్నాడండి. సో నేనేమంటున్నా అంటే ఒక పుస్తకం సిపి కావాలి అంటే మొత్తము 2,000 పెట్టి కొన్నాడు. కొన్న పుస్తకాలు ఎన్ని అంటే 25 కాబట్టి మనకు 25 8ల 200 అండి. అంటే ఒక్కొక్క పుస్తకం ఎంత పెట్టి కొనింటాడంటే 80 రూపాయలు పెట్టి కొనింటాడండి. కానీ ఇక్కడ ఈ పర్చేజెస్లో ఆయనకి ఏమొచ్చిందంట అంటే ప్రాఫిట్ వచ్చిందంట, లాభం వచ్చిందండి. మరి లాభానికి సూత్రం ఏంటంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అమ్మిన వేల మైనస్ కొన్న వేల. బట్ లాభము ఎన్ని పుస్తకాల మీద వచ్చిందంటే 5 పుస్తకాల మీద వచ్చిందండి. ఏ ధర మీద వచ్చిందంటే అమ్మిన వేల మీద వచ్చిందండి. అంటే 5 పుస్తకాలు అమ్మితే ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంటే అతని లాభం అండి. 5 పుస్తకాలు అమ్మిన ధరనే అతని లాభం. అంటే ఇక్కడ మనం అమ్మేటప్పుడు ఎన్ని పుస్తకాలు అమ్మింటాడంటే దగ్గర ఎన్ని పుస్తకాలు కొన్నాడో అన్ని పుస్తకాలు అమ్ముతాడండి. అంటే 25 అమ్మింటాడండి. మరి 25 అమ్మినారంటే 25 కూడా కొనింటాడండి. సో ఇప్పుడు అమ్మిన వేళల్లో ఒకవైపు కొన్న వేళల్లో ఒకవైపు మైనస్ 25 ఎల్హెచ్ఎస్ లేకొస్తే 25 కొన్న వేళ 25 కొన్న వేళ ఈజ్ ఈక్వల్ టు 5 అమ్మిన వేళ ఆర్హెచ్ఎస్ లేకపోతే 25లో 5 పోతే 20 అమ్మిన వేళ
ఇప్పుడు కొన్న వెల బై అమ్మిన వెల సిపి బై ఎస్పి అప్పుడు 20/25 అయింది. సో క్యాన్సిలేషన్ చేస్తే 5 నాళ్ళ పోతుంది, 5 పోతుంది, 5 నాళ్ళ పోతుంది, 5 పోతుంది. అంటే కొన్న వెల 4 భాగాలు, అమ్మిన వెల 5 భాగాలు. మన దగ్గర ఒక పుస్తకం కొన్న వెల ఎంత అంటే 80 రూపాయలు అండి. అంటే 4 భాగాలే 80 రూపాయలు అయితే ఒక్కొక్క పుస్తకం అమ్మిన వెల ఎన్ని భాగాలంటే 5 భాగాలు. 4 భాగాలు 80 రూపాయలు అయితే 5 భాగాలు ఎన్ని రూపాయలు? 4 20, ఒక భాగం 20. ఒక భాగం 20 అయినప్పుడు 5 × 20, 5 × 20 అంటే 100 రూపాయలండి. అంటే ఒక్కొక్క పుస్తకానికి 100 రూపాయలకు అమ్ముకోయిందండి. తన లాభం ఎంత అంటే 5 అమ్మిన వెల కాబట్టి 5 × 100 అంటే 500 రూపాయల లాభం వచ్చింటుందండి. మనకు అడిగిన క్వశ్చన్ లాభం ఎంత కాదండి, ఒక్కొక్క పుస్తకం అమ్మిన వెల ఎంత అంటే 100 రూపాయలు. మరి 100 రూపాయలనే ఆప్షన్ మనకు ఆప్షన్ 1లో లభిస్తుందండి. సో క్వశ్చన్ నెంబర్ 165కు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 166. ఇది కూడా మనకు లాభాలు నష్టాల్లోంచి అడిగారు. చూద్దాం ఎలా అడిగాడు. ఒక వస్తువును 7,200 రూపాయలకు అమ్మడం వలన ఒక వ్యక్తికి దాని అమ్మిన ధర పైన, కొన్న ధర పైన కాదండి, అమ్మిన ధర పైన 36.66% నష్టం వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక వస్తువును అమ్మాడంటే ఎస్పీ అండి. ఎంతకు అమ్మాడంట అంటే 7,200 రూపాయలకు అమ్మాడంట అండి. ఇలా అమ్మడం వలన దానికి ఏమొచ్చిందంట అంటే 36.66% లాస్ వచ్చిందంట అండి. అది ఏ ధర పైన లాస్ వచ్చిందంట అంటే అమ్మిన ధర పైన లాస్ వచ్చిందంట అండి. మనం ముందు దీన్ని ఈ భిన్నం మనం మార్చి చూద్దామండి. అయితే దానిని ఎంత ధరకు అమ్మడం వలన దాని కొన్న ధర పైన 25% లాభం లభిస్తుంది. అంటే ఎంత అమౌంట్కి అమ్మితే కొన్న ధర మీద 25% లాభం వస్తుందని అడుగుతున్నాడు. కొన్న ధర పైన అంటే మన దగ్గర అమ్మిన ధర ఉంది కాబట్టి ముందు కొన్న ధర కనుక్కున్నట్లయితే ఆ కొన్న ధర మీద 25% లాభం వేసి అమ్మితే అదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుందండి. ముందు కొన్న ధర ఎంత వస్తుందో కనుక్కున్నాం. సో 36.66% నష్టం అంటే 36.66% మనం భిన్నంలోకి మార్చినట్లయితే 66/100 పాయింట్ తర్వాత 2 అంకెలు మనకు 11తో నియరెస్ట్గా పోతుందండి. 36, 11 6ల 11 9ల. ఇంకా మనం చూసినట్లయితే 36 3 రెంట్ల 3 3 36 2/3% వస్తుందండి. మరి 36 2/3 డైరెక్ట్ ఇక్కడే మార్చేద్దామండి. 30 ముళ్ళ 90, 6 ముళ్ళ 18, 90 ఒక 18, 108, 108 ఒక 2, 110/3. పర్సంటేజ్ అంటే /100. పర్సంటేజ్ అంటే /100. సో 30 ముళ్ళ 90, 6 ముళ్ళ 18, 90కు 18 కలిపితే 108, ఒక 2 యాడ్ చేస్తే 110/3. పర్సెంట్ ఉంది కాబట్టి 1/100. అప్పుడు 0 క్యాన్సల్ అయినట్లయితే మనకు ఎంత వస్తుందంటే 11/30 వస్తుందండి. అంటే 36.66% అనేది ఎంత భిన్నంకు సమానం అంటే 11/30కి సమానం. ఇప్పుడు ఇది నష్టం అండి. ఇది నష్టం ఏ ధర పైన? అమ్మిన ధర పైన. సో అమ్మిన వెల 30 భాగాలు ఉంటే నష్టం ఎన్ని భాగాలు ఉందంటే 11 భాగాలు ఉందండి. ఇప్పుడు కొన్న వెల కావాలండి, అంటే సిపి కావాలండి. కొన్న వెల కావాలంటే ఎస్పి ప్లస్ లాస్ రాస్తే మనకు కొన్న వెల వస్తుందండి. అమ్మింది వచ్చేసి 30, నష్టం వచ్చేసి 11, 30కి 11 కలిపితే 41 భాగాలు పెట్టి కొనేటారు. సో మన దగ్గర అమ్మిన వెల ఉంది కాబట్టి 30 భాగాల ధరనే 7,200 అయితే 41 భాగాల ధర ఎంత? 30 భాగాలు ఎంత అంటే 41 భాగాలు ఎంత? ఇదే ఆ వస్తువు యొక్క కొన్న ధర అవుతుందండి. 0 క్యాన్సల్ అండి. 0 క్యాన్సల్ అయితే మనకు 3తో పోతుందండి. 3 24ల పక్కల 0 అండి. ఒక భాగం ఎంత అంటే 240. ఒక భాగం 240 అయితే 41 భాగాలు ఎంత? 41 × 24 మనం చేస్తే ఆ వస్తువు ఎంత పడిందో తెలుస్తుంది.
సో 24 ఒకట్ల 24, 24 నాలుగు 80, 96, 96 ఒక 2 98. సో 98 అంటే 98 పక్క 4 9,840 రూపాయలు పెట్టి కొంటారండి. 24, 80, 4, 16, 96, 98 సరిపోయింది. దానికి కొన్న ధర ఎంత అంటే 9,840 రూపాయలు పెట్టి కొనించాడు. ఇప్పుడు దీనిపైన ఎంత పర్సెంట్ లాభానికి అమ్మాలి అంటే 25% లాభానికి అమ్మాలండి. మరి 25% అన్నప్పుడు 25/100, 25/100 అంటే 25 ఒకట్ల 25 నాళ్ళ లాభంకి అమ్మాలి కాబట్టి ప్లస్ అండి. 4 భాగాలు పెట్టి కొనించాడు, 4 భాగాలు పెట్టి కొనించాడు, ఒక భాగం లాభంతో అమ్ముతుంటాడు. 4 భాగాలు పెట్టి కొన్నారంటే 4 భాగాల ధరనే 9,840 అయితే ఒక భాగం లాభంతో అమ్ముతున్నాడు కాబట్టి 5 భాగాల ధర ఎంత? మనం 4తో క్యాన్సిల్ చేసి వస్తుందండి. 4 రెంట్ల 8, 1 మిగులుతుంది. తర్వాత 18, 4 16 అంటే 2 మిగులుతుంది. 4 24, 0. ఒక భాగం వచ్చేసి 2,460. దీన్ని 5తో ఇంటూ చేసి ఆన్సర్ వస్తుందండి. 5 30, 5 21, 23, 5 రెంట్ల 10, 1, 2, 12 పక్కల 0. అంటే తనకు 25% లాభం రావాలి అంటే దాన్ని ఎంతకు అమ్మాలంటే 12,300 రూపాయలకు అమ్మాలండి. మనకు ఆప్షన్ నెంబర్ 4 అనేది సరైన సమాధానం వస్తుంది. సో 166వ క్వశ్చన్కు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 167వ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఇది బారు వడ్డీ ద్వారా అడిగాడు, సింపుల్ ఇంట్రెస్ట్లో అడిగాడు. నూట 67వ క్వశ్చన్ చూద్దాం. 1,750 రూపాయలను 2 భాగాలుగా విభజించారండి. మొదటి భాగం పైన 8% వడ్డీ రేటుతో, మొదటి భాగం పైన 8% వార్షిక వడ్డీ రేటుతో, రెండవ భాగం పైన 6% వార్షిక వడ్డీ రేటుతో బారు వడ్డీ సమానమైన, అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మొదటి దానిపైన ఎంత వడ్డీ వచ్చిందో రెండవ దానిపైన కూడా అంతే వడ్డీ వచ్చిందండి. అయితే ఒక్కొక్క భాగం పైన వచ్చిన వడ్డీ ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని కనుక్కోమంటున్నానండి. ఈ క్వశ్చన్లో మనం గమనించినట్లయితే టైం పీరియడ్ ఇవ్వలేదు కాబట్టి మనం టైం పీరియడ్ కూడా ఈక్వల్ కింద తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఎన్ని సంవత్సరాలు అనేది ఇవ్వలేదు అంటే రెండు అమౌంట్స్ కూడా ఒకే సమయానికి ఇచ్చాడని అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఎప్పుడైతే వడ్డీలు సమానమవుతాయో, ఎప్పుడైతే వచ్చిన వడ్డీలు సమానమవుతాయో మనకు P1:P2 వాటి మధ్య అసలుల మధ్య నిష్పత్తికి మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/R1 = 1/R2. ఇక్కడ సమయాలు కూడా ఏమైనాయంటే సమానమైనాయి. సో మన దగ్గర R1 అంటే 8, R2 అంటే 6 రాసి సరిపోతుంది. 1/8 = 1/6. సో 2 4s 2 3s 2 3s దట్ ఈజ్ ఈక్వల్ టు 3 1s 3 4 1s 4. అంటే దీన్ని బట్టి మనం ఎంత రాసుకోవచ్చు అంటే 3:4 అని రాసుకోవచ్చు అండి. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మొత్తం డబ్బులో 3 భాగాల డబ్బు మొదటి వ్యక్తికి ఇస్తే 4 భాగాల డబ్బు రెండో వ్యక్తికి ఇచ్చారండి. మరి 3 భాగాలు 4 భాగాలు కలిపితే మొత్తం ఎన్ని భాగాలు అంటే 7 భాగాల డబ్బు అండి. ఈ 7 భాగాల డబ్బే తన దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఎంత అంటే 1,750 రూపాయలు. సో 7 భాగాలు 1,750 రూపాయలు అయితే ఒక్కొక్కరికి ఇచ్చిన భాగాలు కనుక్కోవాలి. ఎందుకంటే క్వశ్చన్లో వచ్చిన వడ్డీ ఎంత అన్నాడండి. ఒకరిది కనుక్కున్నా పర్వాలేదు, ఇద్దరిది కనుక్కున్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. అదే ప్రిన్సిపల్స్ వేరుగా ఉంటాయి, ఇంట్రెస్ట్ మాత్రం సేమ్గా రావాలి. సో 7తో పోతుందండి. 7 రెంట్ల 14, 3 35, 7 5 35 పక్కల 0. సో ఒక భాగం వచ్చేసి 250. మొదటి వ్యక్తికి 3 భాగాలు కాబట్టి 25 ముళ్ళ 750 రూపాయల డబ్బు మొదటి వ్యక్తికి ఇచ్చింటాడండి. తర్వాత 25 4 100 1000 రూపాయల డబ్బు వచ్చేసి రెండో వ్యక్తికి ఇచ్చింటాడండి. సో ఇప్పుడు వీటిపైన మనం వడ్డీ కనుక్కోవాలండి. సో వడ్డీకి సూత్రం ఏంటంటే ఎస్ఐకు సూత్రం ఏంటంటే R/T అండి. సో T అనేది మనకు ఈక్వల్ ఉంది కాబట్టి 1 year ఇంట్రెస్ట్ వేస్తే సరిపోతుందండి.
750 రూపాయల మీద 750 రూపాయల మీద ఎంత పర్సెంట్ అన్నాడండి? 8%. 8% అంటే 8/100. సో ఇది లెక్కేస్తే మనకు వడ్డీ వస్తుందండి. సో క్యాన్సిలేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 25 4 పోతుంది, 25 4 పోతుంది, 25 3 75, పక్కల 0, 4 1 పోతుంది, 4 2 పోతుంది, 30 2 ఎంత అంటే 60 రూపాయల వడ్డీ వస్తుందండి. ఒకవేళ మనము సెకండ్ దానిపైన కూడా వడ్డీ గమనించినట్లయితే, రెండవ దానిపైన కూడా వడ్డీ గమనించినట్లయితే 1000 రూపాయల మీద ఎంత పర్సెంట్ అన్నాడండి? 6% అన్నాడు. 1000 రూపాయల మీద 6% అంటే కూడా మనకు 60 రూపాయలే వస్తుందండి. రెండింటిపైన కూడా సమానమైన వడ్డీ వస్తుంది. కాబట్టి అడిగిన క్వశ్చన్ వడ్డీ ఎంత అన్నాడు కాబట్టి 60 రూపాయలు అనేది సరైన సమాధానం అవుతుంది. సో 60 రూపాయలైన ఆప్షన్ మనకు 1వ ఆప్షన్లో ఉందండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 167 అండి. సో నెక్స్ట్ 168వ క్వశ్చన్ అండి. ఇది కూడా మనకు బార్ వడ్డీ మీద అడిగాడండి. 168. క్వశ్చన్ చూద్దామండి. అరుణ్ 20,000 రూపాయలను తన ఇద్దరి మిత్రులకు అప్పుగా ఇచ్చాను. అంటే తన దగ్గర టోటల్ 20,000 ఉంటే 2 ఫ్రెండ్స్కు అమౌంట్ అప్పుగా ఇచ్చేసాడండి. మొదటి మిత్రునికి 12,000 ఇచ్చాడండి. అంటే మొదటి మిత్రునికి P1 అనుకుంటే 12,000 పోతే రెండవ మిత్రునికి 8,000 ఇచ్చింటాడండి. అయితే మొదటి మిత్రునికి 8% వడ్డీ రేటుతో ఇచ్చాడండి. R1 వచ్చేసి 8%తో ఇచ్చాడంట అండి. మొత్తం డబ్బు పైన 10% లాభం పొందాడండి. అయితే మిగతా డబ్బును రెండవ మిత్రునికి ఎంత శాతం వడ్డీకి ఇవ్వవలను అంటే అడుగుతున్న క్వశ్చన్ R2 = క్వశ్చన్ మార్క్. సో మనం గమనించినట్లయితే ఆయన దగ్గర మొత్తం 20,000 ఉన్నాయి. 20,000లో ఒక మిత్రుడికి 12,000 ఇచ్చాడు. ఆ 12,000 కూడా 8% ప్రకారం ఇచ్చాడు. మరి 20,000లో 12,000 పోతే ఆటోమేటిక్గా రెండవ మిత్రుడికి 8,000 ఇచ్చింటాడు. అయితే ఈ మొత్తం 20,000 రూపాయల పైన అతనికి 10% లాభం రావాలి అంటే ఆ రెండవ మిత్రునికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పుగా ఇవ్వాలి. మనం గమనించినట్లయితే ఇక్కడ ఇద్దరు మిత్రులు ఉన్నారు కాబట్టి మనం మిశ్రమాల మెథడ్ వేసుకోవచ్చండి. మరి మొదటి మిత్రునికి వచ్చేసి 8% ఇచ్చాడు. రెండవ మిత్రుడి పర్సెంట్ మనకు తెలియడం లేదు కాబట్టి X% అని తీసుకోవచ్చు. ఓవరాల్గా అతనికి 10% ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ మనం ఈ X% బదులు ఆప్షన్ పెట్టి చేసుకుంటే మనకు వీళ్ళిద్దరి మధ్య నిష్పత్తి వస్తే అదే రైట్ ఆప్షన్ అవుతుందండి. లేదా మనం డైరెక్ట్గా Xతో కూడా చేసుకోవచ్చు. X అన్నా చేయొచ్చు, ఆప్షన్ పెట్టి కూడా చేయొచ్చు. సో అప్పుడు X-10 వస్తుందండి. ఇక్కడ 10 - 8 అంటే 2 వస్తుంది. వీళ్ళ ఇద్దరి మధ్య నిష్పత్తి అండి. అప్పుడు X-10/2 మొదటి వ్యక్తికి ఇచ్చిన డబ్బు 12,000 అండి. రెండో వ్యక్తికి ఇచ్చిన డబ్బు 8,000 అండి. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు రావాల్సిన X అనేది ఆన్సర్ వస్తుంది. సో 3 0 3 0 2 1 2 4 4 1 4 3 2 1 2 4 4 1 4 3. అప్పుడు X-10 3 వస్తే -10 రైట్ సైడ్ లేకపోతే 10 + 3 అంటే రెండవ మిత్రుడికి ఎంత పర్సెంట్కి ఇవ్వాలంటే అంటే రెండవ మిత్రునికి 13% అప్పుకి ఇవ్వాల్సి ఉంటుందండి పర్ యానం ప్రకారం. సో మనకు ఆప్షన్ నంబర్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నంబర్ 168. మరి క్వశ్చన్ నంబర్ 169 మనం గమనించినట్లయితే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అడిగాడండి. అంటే చక్ర వడ్డీ పైన అడిగాడండి. క్వశ్చన్ నంబర్ 169. క్వశ్చన్ నంబర్ 169 చూద్దాం ఎలా అడిగాడు. గిరి 10,000 రూపాయలను 20% వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టాను. అంటే ప్రిన్సిపల్ వచ్చేసి 10,000 అంటారా అండి. ఈ 10,000 గిరి అనే వ్యక్తి 20% వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టాడండి. 20%తో పెట్టాడండి. R = 20% పర్ యానంతో పెట్టాడండి. అయితే మొదటి 2 సంవత్సరములకు చక్ర వడ్డీని సంవత్సరానికి ఒకసారి లెక్కించాలండి.
అంటే ఫస్ట్ 2 ఇయర్స్ వరకు యాన్యువల్లీతో లెక్కించాలండి. అయితే 3వ సంవత్సరంలో అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీ లెక్కించిన 3 సంవత్సరాల చివరకు లభించిన మొత్తం చక్రవడ్డీ ఎంత? మనం గమనించాల్సింది ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత ఇయర్స్ ఇచ్చాడంటే 3 ఇయర్స్ ఇచ్చాడండి. అడుగుతున్న క్వశ్చన్ ఏమడిగాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మరోసారి చెప్తున్నాము, అసలు 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% పర్ యానం, అప్ టు 3 ఇయర్స్ వరకు అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ 3 ఇయర్స్ వరకు అన్నప్పుడు ఫస్ట్ 2 ఇయర్స్ వరకు యాన్యువల్లీ చేశాడు. థర్డ్ ఇయర్లో మాత్రం హాఫ్ ఇయర్లీ ఒకసారి చేశాడండి. ఇది మనం గమనించినట్లయితే ముందు ఫస్ట్ 2 ఇయర్స్ చూద్దామండి. 20% అన్నాడు. 20% అంటే 20/100. 20/100 అంటే 21 25 అంటే ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్ అండి. అప్పుడు మనకి ఏం రాసుకోవచ్చు అంటే 5:6 అని రాసుకోవచ్చు. 5 భాగాలు అసలండి, ఒక భాగం వడ్డీ అండి, కలిపితే మొత్తం వస్తుందండి. దీన్ని P/A మెథడ్ అంటామండి. P/A మెథడ్ అంటాము. సో ప్రిన్సిపల్ వచ్చేసి 5 భాగాలు, టోటల్ అమౌంట్ వచ్చేసి 6 భాగాలు. అట్లా 2 ఇయర్స్ కాబట్టి మనం ఎన్నిసార్లు రాసుకోవచ్చు అంటే 2 టైమ్స్ రాసుకోవచ్చు. ఇక్కడి వరకు 2 ఇయర్స్ వచ్చేసిందండి. బట్ థర్డ్ ఇయర్లో ఏం చేశాడంటే 6 మంత్స్కి ఒకసారి వేసాడండి. 6 మంత్స్కి ఒకసారి అంటే 1 ఇయర్కు 2 టైమ్స్ వేయాల్సి ఉంటుందండి. 6 మంత్స్ 2 టైమ్స్ కాబట్టి 6 మంత్స్ అన్నప్పుడు 20% ప్రకారం వేసుకోకూడదండి, R/2 వేసుకోవాలండి. R/2 అంటే 20/2 అండి. 20/2 అంటే ఎంత పర్సెంట్ వేయాలంటే 10% వేసుకోవాలి. 6 మంత్స్కి ఒకసారి అన్నప్పుడు 10% వేసుకోవాలి. ఇప్పుడు 10% అంటే 10/100 అండి. 10/100 అంటే 1/10 అండి. సో ఇది ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే యాడ్ చేసుకోవాలండి. అంటే 10 భాగాల అసలు, ఒక భాగం వడ్డీ కలుపుకుంటే మనకు 10:11 అవుతుందండి. 1 ఇయర్ అన్నాడు కాబట్టి 1 ఇయర్ అన్నప్పుడు 6 మంత్స్కి ఒకసారి అట్లా 10% ప్రకారం వేసింటాం కాబట్టి మొత్తం ఎన్ని టైమ్స్ వేయాలంటే 2 టైమ్స్ వేయాల్సి ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఎన్నిసార్లు రాయాలంటే 2 టైమ్స్ రాయాలి. ఇప్పుడు దీన్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వస్తుంది. 1 ఇయర్లో 2 టైమ్స్ 6 మంత్స్ అవుతాయి. మరి చూద్దాం. 2 ముళ్ళ పోతుందండి, 2 5ల పోతుంది, 2 ముళ్ళ పోతుంది, 2 5ల పోతుంది. ఇంకా ఇక్కడ కూడా సేమ్ సైడ్ కొట్టకూడదు, 5ల సైడే కొట్టాలి. పోవట్లేదండి. 5 5 5 5 5 పవర్ ఆఫ్ 4 అండి. 5 5 25, 5 5 25, 25 × 25 అంటే 625 అండి. 625. మరి ఇక్కడ 11 11 121, 3 3 9, 121 × 9 చూసుకోవాలి. 121 × 9 చూసుకుంటే 9 1 9, 9 2 18, 18, 9 1 9, 18 ప్లస్ 1 ఎంత అండి 19 అవుతుంది. సో 9 18 10 సారీ అండి. సో 1089 అవుతుంది. 9 1 9, 9 2 18, 9 1 9, 1 10. సో ఇది వచ్చేసి అసలండి, ఇది వచ్చేసి మొత్తం అండి. అసలుకు మొత్తంకు మధ్య డిఫరెన్స్ వడ్డీ అండి. మరి మన దగ్గర అసలు ఎంత ఉందంటే 10,000 ఉందండి. అంటే 625 భాగాల డబ్బే ఎన్ని వేలు అంటే 10,000 అండి. సో మనం ముందు 1089లో 625 తీసేస్తే మనకు రావాల్సినటువంటి వడ్డీ వస్తుందండి. సో 9లో 5 పోతే 4, 8లో 2 పోతే 6, 10లో 6 పోతే 4. అంటే మనకు మొత్తం ఎన్ని భాగాల వడ్డీ ఉంటుందంటే 464 భాగాల వడ్డీ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 625 భాగాలు 10,000 అయితే ఒక్క భాగము ఎంత అంటే 10,000 డివైడెడ్ బై 625 వేసుకోవాలి. సో 10,000 డివైడెడ్ బై 625, 25తో పోతాయండి. 25 25 అండి, 25 4 అండి, పైన 2 0. మళ్ళీ 25తో పోతుంది, మళ్ళీ 25తో పోతుంది. 25 1 25, 25 1 25. సో ఇక్కడ 25 1 25, 25 అంటే మనకు 15 మిగులుతుంది. 150 అంటే 25 6 150 అంటే ఒక భాగం ఎంత వచ్చిందంటే 16 వచ్చింది. ఒక భాగం 16 వస్తే మనకు చక్రవడ్డీ ఎన్ని భాగాలు ఉందంటే 464 భాగాలు ఉందండి. మనం దీని కనుక
16తో గుణకారం చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వస్తుందండి. మన ఆప్షన్తో కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనము. సో ఆప్షన్ చూసినట్లయితే 1ల స్థానం అండి 6 4 24, 6 4 24. సారీ, అన్నిట్లో కూడా ఆప్షన్లో 4 అనేది ఫస్ట్ యూనిట్ డిజిట్లో ఉంది కాబట్టి మల్టిప్లై చేసుకోవాలి. 1ల స్థానంలో 6 4 24, 4 అనేది 1ల స్థానంలో ఒకటే ఆప్షన్ ఉంటే అదే సరైన సమాధానం అవుతుంది. కానీ ఇక్కడ గమనించినచో 4 అనే ఆప్షన్ ప్రతి దాంట్లో ఉందండి. సో నెక్స్ట్ మల్టిప్లై చేస్తున్నానండి. 16 4 64, 6, 16 6 96, 96 ఒక 6, 102, 10, 16 4 64 ఒక 10, 74, 7,424 రూపాయలు. 7,424 రూపాయలు అనేది మనకు ఎన్నవ ఆప్షన్లో ఉందంటే 3వ ఆప్షన్లో ఉందండి. సో 169వ క్వశ్చన్కు 3వ ఆప్షన్ అనేది సరైన సమాధానం ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 170 అండి. 170 క్వశ్చన్ పని కాలం సామర్థ్యం నుంచి అడిగాడండి. చూద్దాం. బి కంటే ఏ 50% అధిక సామర్థ్యం కలవాడు, అంటే ఏనే ఎక్కువ సామర్థ్యం కలవాడు. బి కంటే సి 40% తక్కువ సామర్థ్యం కలవాడు. సో ఏ కూడా బి మీద డిపెండ్ అయ్యాడు, సి కూడా బి పైన డిపెండ్ అయ్యాడు. సో ముగ్గురు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తే ఏ ఒక్కడే 150% పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ముగ్గురు కలిస్తే 10 డేస్లో ఫినిష్ చేశారంట అండి. ఏ ఒక్కడే 100% అంటే టోటల్ వర్క్ అండి. ఇక్కడ 100% వర్క్ అడగట్లేదు, 150% వర్క్ అడుగుతున్నాడండి. 150% ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాము? మరి ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు డైరెక్ట్గా ఎఫిషియన్సీ ఇచ్చాడండి. ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం ఇచ్చాడండి. సామర్థ్యము ఏ గురించి ఇచ్చాడు, బి గురించి ఇచ్చాడు, సి గురించి ఇచ్చాడు. సో ఏ ఈజ్ ఆల్సో డిపెండ్ అపాన్ బి, సి ఈజ్ ఆల్సో డిపెండ్ అపాన్ బి. ఏ బి మీద ఆధారపడినాడు, సి కూడా బి మీద ఆధారపడినాడు కాబట్టి వీళ్ళ ఇద్దరు బి పైన ఆధారపడినాడు కాబట్టి బి సామర్థ్యం 100 తీసుకుంటున్నాను. ఇప్పుడు బి 100 అనుకుంటే ఏ 50% ఎక్కువగా ఉన్నాడండి కాబట్టి 100కు 50 కూడితే 150 అండి. 150. సి 40% తక్కువ ఉన్నాడండి, తీసేయాలండి. 100లో 40% పోతే 60% ఉంటుంది. ఇది వీళ్ళ ముగ్గురి మధ్య సామర్థ్యాల నిష్పత్తి అండి. దీన్ని మనం సూక్ష్మ రూపంలో పెట్టినట్లయితే 0 0 0. సో అప్పుడు మనకు 15 భాగాల సామర్థ్యం ఏకుంటే 15 భాగాల సామర్థ్యం ఏకుంటే 10 భాగాల సామర్థ్యం బీకుంటే 6 భాగాల సామర్థ్యం ఉంది. కలిపితే ముగ్గురిని కలిపితే ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుందండి. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 15 ఒక 10, 25 ఒక 6, మొత్తము ఎన్ని భాగాల సామర్థ్యం ఉంటుందంటే 31 భాగాల సామర్థ్యం ఉంటుందండి. ఈ 31 భాగాల సామర్థ్యానికి మనకి ఎన్ని రోజులు పట్టినాయంటే 10 రోజులు పట్టినాయి. అంటే 31 భాగాల సామర్థ్యానికి ఎన్ని రోజులు పట్టినాయంటే 10 డేస్లో ఫినిష్ చేశారు ముగ్గురు కలిస్తే. 31 భాగాల సామర్థ్యానికి 10 డేస్ అయితే అడిగిన క్వశ్చన్ ఏ పైన అడుగుతున్నారండి. మరి ఏకి ఎన్ని భాగాల సామర్థ్యం ఉందండి? 15 భాగాల సామర్థ్యానికి ఎన్ని రోజులు పట్టును? ఆ 15 భాగాల సామర్థ్యంతో పని పూర్తి చేశాడు అంటే అది ఎంత పర్సెంట్ పని అని అర్థం అంటే 100% పని అని అర్థం అండి. సో ఇప్పుడు నేను 15 భాగాల సామర్థ్యంతో ఎన్ని రోజులు పడతాయో కనుక్కున్నాను అంటే అతను ఒక్కడే 100% పనిని చేసినట్లు. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ అండి. సో మనకు సామర్థ్యంతో చేస్తున్నాం కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదండి. 31/15 × 10 ఇవి బీకు పట్టు రోజులు అండి. సారీ, బీ కాదండి, ఏకు తీసుకునే రోజులు. ఏ టైం అండి, ఏకు పట్టే టైం అండి. 100% వర్క్ కండి, 100% వర్క్. సో మనకు క్యాన్సిలేషన్ గమనించినట్లయితే 5 రెంట్ల పోతుందండి, 5 ముళ్ళ పోతుంది, ఇంకా పోదు. 31 రెంట్ల 62/3 రోజుల్లో చేస్తారండి. ఇది ఏ తీసుకునే టైం అండి. ఎంత పర్సెంట్ వర్క్ కంటే 100% వర్క్ కండి. సో 100% వర్క్కు 62/3 డేస్లో చేస్తే 150%కు ఎన్ని డేస్లో చేస్తారు? ఎందుకంటే అడిగిన క్వశ్చన్ 100% వర్క్ కాదండి, 150% వర్క్ అడిగారండి.
మరి దీన్ని మనం చేస్తే ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తుంది, ఎందుకంటే డేస్తో కాలంతో చేయొచ్చు కానీ సామర్థ్యంతో క్రాస్ మల్టిప్లై చేయకూడదని. ఎందుకంటే సామర్థ్యం అనేది కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ బై తక్కువ ఇంటూ డేస్ కొట్టుకుంటూ వస్తుంది. సో దీన్ని క్యాల్కులేషన్ చేసినట్లయితే మనం 150 ఇంటూ 62/3/100 అయింది. 100 క్యాన్సిలేషన్ చూస్తే సో 0 క్యాన్సల్ అండి. 3 ఒక్కట్ల 3 ఐదల, 3 ఒక్కట్ల 3 ఐదల, మళ్ళా 5 ఒక్కట్ల 5 రెంట్ల, 5 ఒక్కట్ల 5 రెంట్ల, మళ్ళీ 2 ఒక్కట్ల 2 31. అంటే 150% పనికి ఎన్ని రోజులు తీసుకుంటారంటే ఏ అనే క్యాండిడేటు 31 రోజులు తీసుకుంటారు. మరి 31 రోజులు అనే ఆప్షన్ మనకు 1వ ఆప్షన్లో ఉందండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 170. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 171 కూడా మనం గమనించినట్లయితే ఇది కూడా పని కాలం మీదనే ఉంది. క్వశ్చన్ నంబర్ 171 కొంచెం గమనించినట్లయితే ఏ మరియు బీలు కలిసి ఒక పనిని ఎక్స్ రోజుల్లో పూర్తి చేయగలరు. ఒంటరిగా చేసినప్పుడు ఏ మరియు బీలు వరుసగా x+8 మరియు x+18 రోజుల్లో చేయగలరు. అయితే మొత్తం పనిలో 5/6 వంతు పని చేయడానికి ఏ మరియు బీలకు పట్టే సమయము ఎంత? సో మరొకసారి క్లారిటీగా రాస్తూ చదువుదామండి, చదువుతూ రాద్దాము. సో ఇద్దరు కలిస్తే A+B ఇద్దరు కలిస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంట అంటే ఎక్స్ రోజుల్లో చేస్తారండి. ఏ బీలు ఇద్దరు కలిసి ఒక పనిని పూర్తి చేయడానికి తీసుకునే రోజుల సంఖ్య ఎక్స్ అండి. అదే పనిని ఏ ఒక్కడే బి ఒక్కడే చేసినట్లయితే ఏ ఒక్కడే x+8 డేస్లో చేస్తారండి. అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారో దానికంటే 8 రోజులు ఎక్కువ తీసుకొని ఏ ఒక్కడే చేస్తారండి. అదేవిధంగా బి వచ్చేసి x+18. దీని అర్థం ఏంటంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారో దానికంటే 18 రోజులు ఎక్కువగా తీసుకున్నట్లయితే బి ఒక్కడే పని పూర్తి చేస్తారండి. సో మనం ఎప్పుడైతే ఇద్దరు డేస్ ఇచ్చి ఏ బీలు ఇండివిజువల్గా ఇచ్చారో అప్పుడు మనకు ఎక్స్ కనుక్కోవడానికి సూత్రం ఏమిటంటే అండి x √AB అండి. ఇక్కడ ఏ వచ్చేసి 8 రోజులు, బి వచ్చేసి 18 రోజులు. అంటే ఇద్దరు కలిసి చేసే సమయం కంటే ఎక్కువగా ఎన్ని రోజులు తీసుకుంటారో వాటిని ఏ బీలుగా తీసుకుంటామండి. అంటే ఇద్దరు కలిసి పనిచేసే సమయం కంటే 8 రోజులు ఎక్కువగా తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ స్మాల్ ఏ వాల్యూ 8 అని అర్థమండి. ఇద్దరు కలిసి పనిచేసే రోజుల కంటే 18 రోజులు ఎక్కువగా తీసుకున్నాడు కాబట్టి అప్పుడు స్మాల్ బి వాల్యూ ఎంత అంటే 18 అండి. అప్పుడు ఇద్దరు కలిసి పనిచేయడానికి అవసరమయ్యే రోజుల సంఖ్యకు సూత్రం ఏంటంటే √AB. అప్పుడు x √AB అన్నప్పుడు 8 × 18. 8 × 18 అంటే 144 అండి. 144 అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటే 12 రోజుల్లో చేస్తారండి. వీళ్ళిద్దరు కలిసి 12 రోజులు చేస్తే అప్పుడు ఏ ఒక్కడే 12కి 8 కలిపితే 20 రోజులు చేస్తారండి. బి ఒక్కడే 12కు 18 కలిపితే 30 రోజుల్లో చేస్తారు. బట్ అడిగిన క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. 5/6 వంతు పనిని ఇద్దరు కలిసి చేయడానికి పట్టే సమయం 5/6 వంతు పని. అంటే దీని అర్థం ఏంటంటే మొత్తం పని 6 భాగాలు అయితే 5 భాగాల పని చేయడానికి ఇద్దరికి కలిపి ఎన్ని రోజులు పడుతుంది అంటే 6 భాగాల పని మొత్తం పని అండి. 6 భాగాల పని మొత్తం పని అండి. ఆ మొత్తం పనికి ఎన్ని రోజులు పట్టాయంటే 12 రోజులు పట్టాయి. 6 భాగాలు 12 అయితే ఒక భాగం 2 అండి. అట్లా 5 భాగాల పని అన్నాడు. 5 రెంట్ల 10 రోజుల్లో పూర్తి చేస్తారండి. అంటే 5 భాగాల పనికి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే 10 రోజుల్లో పూర్తి చేస్తారు. మనకు ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది క్వశ్చన్ నంబర్ 171 కండి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 172 అండి. ఈ 172 వచ్చేసి మనకు కాలం దూరం నుంచి అడిగాడండి. 172 కాలం దూరం వేగం నుంచి అడిగాడండి. 172 కొంచెం గమనించినట్లయితే
172 అండి. రవి మరియు అజయ్లు ఒకే సమయంలో ఏ నుండి బికు బయలుదేరారు. 2 ఫ్రెండ్స్ అండి, ఒకే సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంటే ఏ నుంచి బికు బయలుదేరారు. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఇద్దరు కూడా ఇక్కడి నుంచే బయలుదేరాయండి. పైన వచ్చేసి అజయ్ అండి, పైన వచ్చేసి అజయ్ అండి, కింద వచ్చేసి రవి అండి. అంటే ఇద్దరు కూడా ఏ నుంచి బయలుదేరారండి బి వైపు పైన. అయితే ఏ మరియు బిల మధ్య దూరం 60 కిలోమీటర్లు అండి. ఏ నుంచి బికు మొత్తం ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందంటే 60 కిలోమీటర్ల దూరం ఉందంట అండి. రవి యొక్క వేగం అజయ్ యొక్క వేగానికంటే 4 కిలోమీటర్/h తక్కువ. రవి యొక్క వేగం అజయ్ యొక్క వేగానికంటే 4 కిలోమీటర్/h తక్కువ. అంటే అర్థం ఏంటంటే రవికి అజయ్కి మధ్య వేగాల భేదమే 4 కిలోమీటర్/h అండి. అంటే రవి తక్కువ స్పీడ్తో పోతున్నాడు, అజయ్యే 4 ఎక్కువ స్పీడ్తో పోతున్నాడండి. సో ఎక్కువ స్పీడ్తో పోతున్నాడు కాబట్టి గమ్యస్థానాన్ని ముందు ఎవరు రీచ్ అవుతారంటే అజయ్ అనే వ్యక్తి ముందుగా గమ్యస్థానాన్ని చేరుకుంటాడండి. అయితే అజయ్ బికు చేరుకున్న తర్వాత తిరిగి ఏ వైపు వెళుతూ బి నుండి 12 కిలోమీటర్ల దూరంలో రవిని కలిసాను. ఇక్కడ మనం కొంచెం అర్థం చేసుకోవాలండి. అజయ్ వచ్చేసి ఆల్రెడీ బీను రీచ్ అయ్యాడండి. ఆల్రెడీ బీను రీచ్ అయ్యాడంటే అతను కంప్లీట్గా 60 కిలోమీటర్స్ జర్నీ చేశాడండి. చేసిన తర్వాత తిరిగి రిటర్న్ జర్నీలో ఎక్కడ కలుసుకున్నాడంటే 12 కిలోమీటర్ దగ్గరండి ఇక్కడ కలుసుకున్నాడండి. ఇక్కడ మీట్ అయ్యాడండి. ఎవరు మీట్ అయ్యారంటే రవి అజయ్లు మీట్ అయ్యారండి. ఎన్ని కిలోమీటర్ల తర్వాత మీట్ అయ్యారంటే 12 కిలోమీటర్ల తర్వాత మీట్ అయ్యారు. అంటే దాని అర్థం ఏంటంటే అజయ్ 60తో పాటు ఈ 12 కిలోమీటర్లు ఎక్కువగా జర్నీ చేశాడండి రవి కంటే. అప్పుడు ఇక్కడ 12 దగ్గర మీట్ అయ్యింటే అప్పుడు అజయ్ కేవలము 60లో 12 పోతే అజయ్ కేవలము 48 కిలోమీటర్ అజయ్ కాదండి రవి కేవలము 48 కిలోమీటర్లు మాత్రమే జర్నీ చేసిందండి. వన్స్ అగైన్ అండి అజయ్ మోర్ స్పీడ్ ఉందండి కాబట్టి ఆల్రెడీ బీకు రీచ్ అయ్యాడండి. తిరిగి రిటర్న్ జర్నీలో 12వ కిలోమీటర్ల తర్వాత ఎవరిని కలిశాడంటే రవిని కలిశాడండి. అంటే అక్కడ 60 జర్నీ చేశాడు అజయ్, మళ్ళీ ఒక 12 జర్నీ చేశాడు, 61 మొత్తం డిస్టెన్స్ అనేది అజయ్ 72 కిలోమీటర్లు చేశాడండి. అప్పుడు రవి కేవలం 48 కిలోమీటర్లు చేశాడండి. ఇక్కడ మనం రాసినట్లయితే అజయ్ అండి రవి అండి డిస్టెన్స్ కాబట్టి దూరం అని రాసుకోవచ్చండి. అప్పుడు 61 72 కిలోమీటర్లు అజయ్ జర్నీ చేస్తే రవి కేవలం 48 కిలోమీటర్లు చేశాడండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అజయ్ ఎంత సమయం జర్నీ చేశాడో రవి కూడా అంతే సమయం జర్నీ చేశాడు. అంటే అజయ్ ప్రయాణించినంత సేపు కూడా రవి కూడా ప్రయాణించాడు కాబట్టి ఇక్కడ సమయాలు అనేవి సమానమయ్యాయండి. ఎప్పుడైతే సమయాలు సమానమవుతాయో దూరాల నిష్పత్తి మనకు వేగాల నిష్పత్తి అవుతుందండి. సో మనము 24తో క్యాన్సిల్ చేస్తే 24 ముళ్ళ 24 రెంట్ల. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ సమయము అనేది ఇద్దరు తీసుకున్న సమయం అనేది సమానంగా ఉంది కాబట్టి సమయము సమానమైనప్పుడు దూరములే ఏమవుతాయంటే వేగాలు అవుతాయండి. అంటే ఇక్కడ క్లారిటీగా రాయాలంటే డిస్టెన్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ద స్పీడ్ రేషియో. దూరాల నిష్పత్తి వేగాల నిష్పత్తి అవుతుంది. మరి మనం గమనించినట్లయితే అజయ్కు రవికి మధ్య భేదం ఎన్ని భాగాల వేగం ఉందంటే ఒక భాగం భేదం ఉందండి. ఆ ఒక్క భాగమే మన క్వశ్చన్లో 4 km/h అని ఇచ్చాడండి. ఆ ఒక్క భాగమే 4 km/h అయితే మనకు అడిగిన క్వశ్చను రవి యొక్క వేగము ఎంత? అజయ్ వేగం కాదండి అడిగింది, రవి వేగము ఎంత? మరి మనకు రవికి ఎన్ని భాగాల వేగం ఉందంటే 2 భాగాల వేగం ఉందండి. సో అప్పుడు ఒక భాగము 4 km/h అయితే 2 భాగాలు అన్నప్పుడు 2 4 8 km/h. అంటే మనకు అడిగిన క్వశ్చన్కు రవి యొక్క వేగం ఎంత ఉందంటే గంటకు 8 కిలోమీటర్ స్పీడ్తో పోతున్నాడండి. మరి ఆప్షన్ ఎక్కడుందంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 172. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 173 గమనిద్దామండి. క్వశ్చన్ నెంబర్ 173 కూడా మనకు కాలము దూరం వేగం పైన అడిగాడండి. చూద్దామండి ఎలా అడిగారు.
క్వశ్చన్ నెంబర్ 173 చూద్దామండి. ఒక స్టేషన్ నుండి ఒక రైలు 105 కిలోమీటర్/h వేగంతో బయలుదేరిన 7 గంటల తర్వాత ఒక ప్రమాదం జరగడం వలన రైలు యొక్క వేగము 30 కిలోమీటర్/h తగ్గుతుంది. ఒక ట్రైను ఒక స్టేషన్ నుంచి 105 స్పీడ్తో ట్రావెల్ చేస్తూ 7 గంటల వరకు అలాగే స్పీడ్ మెయింటైన్ చేస్తూ 7 గంటల తర్వాత ఒక యాక్సిడెంట్ జరగడం వలన దాని వేగము 30 కిలోమీటర్/h రెడ్యూస్ అయ్యిందండి, అంటే తగ్గిందండి. దీని వలన గమ్యస్థానానికి 4 గంటల 48 నిమిషములు ఆలస్యముగా వెళుతుంది. అయితే ఆ రైలు ప్రయాణించిన మొత్తం దూరము ఎంత? సో మరొకసారి మనం డయాగ్రామ్లో నీట్గా గమనిద్దామండి. సో మనం గమనించినట్లయితే ఇక్కడ నుంచి రైలు స్టార్ట్ అయ్యిందండి. స్టేషన్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి దాని గమ్యస్థానం వచ్చేసి స్టేషన్ బి అండి. స్టార్ట్ అయ్యేటప్పుడు అది ఎంత వేగంతో జర్నీ చేసిందంటే 105 kmph స్పీడ్తో స్టార్ట్ చేసిందండి జర్నీ. అప్ టు 7 గంటల వరకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. 7 గంటల వరకు రైలు పోతూనే ఉందండి. 7 గంటల తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే చిన్న యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాని స్పీడ్ని ఏం చేశారంటే రిడక్షన్ చేశారండి. ఎంత రిడక్షన్ చేశారంటే 30 తగ్గించారండి. మరి 105లో 30 పోతే 105లో మనకు 30 పోతే నెక్స్ట్ ఎంత స్పీడ్తో పోతుందంటే 75 కిలోమీటర్/h స్పీడ్తో పోతుందండి ఇక్కడి నుంచి ఇక్కడికండి. సో యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి స్పీడ్ తగ్గిందండి. అంటే 75 స్పీడ్తో జర్నీ చేస్తుందండి. ఈ 105 స్పీడ్తో పోకుండా 75 స్పీడ్తో పోవడం వలన ఇక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ఎక్స్ట్రా టైం ఎన్ని గంటలు పట్టిందంట అంటే 4 hours 48 minutes పట్టిందంట. అయితే అడిగే క్వశ్చన్ ఏమిటి అంటే 4 hours 48 minutes అండి. అడిగే క్వశ్చన్ ఏమడిగారంటే ఏ నుంచి బీకు గల దూరము ఎంత? ఏ నుంచి బీకు గల దూరం ఎంత అన్నా ఒకటే, ఆ రైలు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? మనం గమనించాల్సిన విషయం ఏంటంటే స్టార్టింగ్లో అప్ టు 7 hours వరకు దాని స్పీడ్ కరెక్ట్గా ఉంది, కరెక్ట్ టైం రీచ్ అయ్యిందండి. సో యాక్సిడెంట్ జరిగిన తర్వాతనే స్పీడ్ రిడక్షన్ కావడం వలన, వేగం తగ్గడం వలన ఇంత ఆలస్యం అయ్యిందండి. నేనేం చెప్తున్నానంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కనుక మనము సరైన సమయం కనుక్కుంటే, ఇక్కడి నుంచి ఇక్కడ చేరుకోవడానికి సరైన సమయం కనుక్కుంటే ఈ రెండు సమయాలు కలిపితే మొత్తం జర్నీ సమయం వస్తుంది. ఆల్రెడీ మన దగ్గర వేగం ఉంది, మరి ఇంకా సమయం దూరం సూత్రము వేగము ఇంటూ కాలం కొడితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందండి. సో దీని కంక్లూజన్ అంతా సరి అయిన సమయం కనుక్కుంటే చాలండి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత గమ్యస్థానాన్ని చేరడానికి సరి అయిన సమయం ఎంత అవుతుందో ఆ సమయం కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుందండి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్లో మన స్పీడ్ 105 ఉండిందండి. సో ఇప్పుడు పోయేటప్పుడు దేంతో పోతున్నామంటే 75తో పోతున్నామండి. ఇవి వేగం అండి. ఎస్ అంటే వేగం అంటే 105 75 మధ్య నిష్పత్తి చేసినట్లయితే మనకు 15 ఏళ్ళ 105, 15 ఏళ్ళ 105, 15 ఏళ్ళ 75. అంటే దీని అర్థం ఏంటంటే స్టార్టింగ్లో 7 భాగాల వేగం ఉండేది, యాక్సిడెంట్ జరిగిన తర్వాత 5 భాగాల వేగంతో వెళ్తుంది. సో వేగానికి సమయం ఎప్పుడు కూడా విలోమానుపాతంలో ఉంటుందండి. 7:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే 5:7 అండి. అంటే యాక్చువల్ టైం 5 భాగాలు పట్టేది, కానీ యాక్సిడెంట్ కావడం వలన వేగం తగ్గడం వలన 7 భాగాల సమయం పట్టిందండి. 5 భాగాలు పట్టాల్సిన సమయం 7 భాగాలు పట్టిందంటే ఎన్ని భాగాల సమయం ఎక్స్ట్రాగా తీసుకుపోయిందంటే 2 భాగాల సమయం అధికంగా తీసుకుపోయిందండి. ఆ 2 భాగాల సమయమే అధికంగా తీసుకున్న సమయమే లేట్ సమయం అండి. ఆ 2 భాగాల సమయమే 4 గంటల 48 నిమిషాలండి. 2 భాగాలు 4 గంటల 48 అయితే ఒక భాగము 2 గంటల 24 నిమిషాలండి. ఒక భాగము 2 గంటల 24 నిమిషాలు అయితే సరి అయిన సమయం ఎన్ని భాగాలంటే 5 భాగాలండి. 2 5ల 10, 24 5ల 120. ఇవి గంటలు, ఇవి నిమిషాలు. 10 గంటల 120 నిమిషాలు. 10 గంటల 120 నిమిషాలు అంటే 120 నిమిషాలు 2 గంటలుగా తీసుకోవచ్చు. 10 గంటలు ఒక 2 గంటలు కలిపితే మొత్తము 12 గంటలు అనేది సరైన సమయం అండి. సో యాక్సిడెంట్ జరిగిన తర్వాత గమ్యస్థానాన్ని చేరుకోవడానికి తీసుకునే సరైన సమయమే 12 గంటలు.
మరి మొదట 7 గంటలు, తర్వాత 12 గంటలు. ఇప్పుడు టోటల్ టైం మనకు మొత్తం సమయము 7 గంటలు ఒక 12 గంటలు కలిపితే 19 గంటల పాటు ఆ ట్రైను డెస్టినేషన్ రీచ్ కావడానికి 19 గంటల సమయం తీసుకుంటుందండి. బట్ మనకు అడిగిన క్వశ్చన్ దూరం అడిగాడండి. దూరానికి సూత్రం ఏంటంటే వేగము ఇంటూ కాలం అండి. మరి వేగం వచ్చేసి 105, మన కాలం వచ్చేసి 19 గంటలండి. 105 ఇంటూ 19 కొడితే మన ట్రైన్ ప్రయాణించిన దూరం వస్తుందండి. 19 అయితే 95, 9, 19 ఎక్క 19. సో మొత్తము ఆ రైలు ప్రయాణించిన దూరం ఎన్ని కిలోమీటర్లు అంటే 1995 కిలోమీటర్లు. ఆ 1995 కిలోమీటర్లు అనేది మనకు 4వ ఆప్షన్లో లభిస్తుందండి. సో 173వ క్వశ్చన్కు ఆప్షన్ 4 అనేది సరి అయిన సమాధానం అవుతుందండి. నెక్స్ట్ 174 అండి. ఈ 174వ క్వశ్చన్ మనకు మిశ్రమాల నుంచి అడిగాడండి. చూద్దాం. 174 174. ఒక పాల వ్యాపారి పాలలో కొంత నీటిని కలిపి ₹9 పర్ లీటర్ అమ్మడం వలన 20% లాభం పొందుతున్నాడు. ఒక పాల వ్యాపారి ప్యూర్ పాలు అమ్మడం లేదండి. ఆ ప్యూర్ పాలలో కొన్ని నీళ్లు కలిపాడండి. ఆ నీళ్లు కలిపిన పాలు అమ్మడం వలన 1 లీటరు ₹9 అమ్మడం వలన అతనికి 20% లాభం వచ్చిందంట అండి. స్వచ్ఛమైన పాల ధర ₹10 అండి. అయితే ఆ మిశ్రమంలో పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి ఎంత? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముందు 20% లాభం అంట అండి. 20% లాభం అంటే 20/100. 20/100 అంటే 21 25. అంటే తను కొనింది 5 భాగాలు పెట్టి కొన్నాడు, 1 భాగం లాభంతో అమ్ముతున్నాడు. అంటే 5 భాగాలు పెట్టి కొని 1 భాగం లాభంతో అమ్ముతున్నాడంటే 6 భాగాలకు అమ్ముతున్నాడని అర్థం. ఆ 6 భాగాల ధరని అతను 1 లీటర్ ఎన్ని రూపాయలకు అమ్మాడంటే ₹9 అమ్మాడు. 6 భాగాల ధర ₹9 అయితే 5 భాగాల ధర అంటే కొన్న ధర 5 భాగాల ధర ఎంత? దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే సో 5 × 9/6 క్రాస్ మల్టిప్లికేషన్. 5 × 9/6. సో 3 ముళ్ళ 3 రెంట్ల 5 ముళ్ళ 15, 15/2. 15/2 అంటే 15లో సగం ₹7.5 పెట్టి కొన్నాడు. సో మనం గమనించినట్లయితే ఇక్కడ M అంటే మిల్క్ అండి, W అంటే వాటర్ అండి. అతను ఎంత పెట్టి కొన్నాడంటే 7.5 పెట్టి కొన్నాడు. ఇక్కడ CP రాయాలి 7.5. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అంటే ఆ మిశ్రమం టోటల్ ఓవరాల్గా మిశ్రమం 7.5 అవుతుంది. సో కొనేటప్పుడు స్వచ్ఛమైన పాలు ఎంత పెట్టి కొన్నాడంటే ₹10 పెట్టి కొన్నాడండి. మరి వాటరు ఫ్రీగా లభిస్తుంది కాబట్టి 0 వేసుకోవాలండి. ఇప్పుడు మనం కనుక మిశ్రమాల మెథడ్ చూసినట్లయితే 7.5లో 0 పోతే 7.5 అండి. 10లో 7.5 పోతే 2.5 అండి. సో 7.5కు 2.5కు మధ్య నిష్పత్తి మనకు రావాల్సిన ఆన్సర్ అవుతుందండి. సో 7.5 అంటే 75 నిష్పత్తి, 2.5 అంటే 25. రెండు వైపులా 10తో మల్టిప్లై చేసేయండి. నిష్పత్తిని గుణకారం చేసినా భాగాహారం చేసినా నిష్పత్తి విలువ మారదండి. అప్పుడు 25 ముళ్ళ 25 ఒకట్ల. సో మిల్క్కు వాటర్కు మధ్య రేషియో ఎంత ఉంటుందంటే 3:1 ఉంటుందండి. 3:1 అనేది మనకు ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1లో ఉందండి. సో ఆప్షన్ 1 అనేది 174వ క్వశ్చన్కు సరి అయిన సమాధానం అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్ 175వ క్వశ్చన్ అండి. ఇది భాగస్వామ్యం నుంచి అడిగాడండి. భాగస్వామ్యం నుంచి అడిగాడు, పార్ట్నర్షిప్ నుంచి అడిగాడు. చూద్దామండి. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఏబి మరియు సిలు వరుసగా ఒక వ్యాపారాన్ని 27,500, 32,500, 37,500తో ప్రారంభించారు. ఏ వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి లాభంలో 20%ను జీతంగా తీసుకుంటున్నారు. వర్కింగ్ పార్ట్నర్ అంటే పని చేసినందుకు ప్రతిఫలంగా తీసుకునే దాన్ని జీతం అంటామండి. అది 20% తీసుకుంటున్నాడండి లాభంలో. మిగిలిన లాభాన్ని వారి వాటాల ప్రకారం పంచారు. మొత్తం లాభంలో సి వాటా 13,500 అయితే మొత్తం లాభం ఎంత?
సో మరొకసారి చెప్తూ పోదామండి. ఇక్కడ ఈ వ్యాపారంలో ముగ్గురు భాగస్తులు ఉన్నారండి. ఒకరు ఏ, ఒకరు బి, ఇంకొకరు సి అండి. సో 27,500, 32,500, 37,500తో వ్యాపారం ప్రారంభించాలండి. అన్నిట్లో 2 సున్నాలు తీసేస్తే 275 అండి. తర్వాత 325 అండి. తర్వాత 375 అండి. సో ప్రాఫిట్కి సూత్రం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అండి. టైం ఇవ్వలేదు కాబట్టి ఈక్వల్ టైం అని అర్థం, అందుకే ఇన్వెస్ట్మెంట్స్ రాశానండి. ప్రాఫిట్కి సూత్రం అండి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇప్పుడు సో వీటిని మనం సాధ్యమైనంత వరకు సూక్ష్మ రూపంలో అరేంజ్ చేసినట్లయితే సో 25తో అన్నీ కూడా పోతాయండి. మనకు 25 ఒకట్ల 25, 2 మిగులుతుంది. 25 ఒకట్ల 25. అదేవిధంగా 25 ఒకట్ల 25, 25 అంటే మనకు 32లో 25 పోతే 7, 25 ముళ్ళ 75. అదేవిధంగా 25 ఒకట్ల 25, 25, 37లో 25 పోతే 12, 25 125. అంటే 11, 13, 15. సో 20% వర్కింగ్ పార్ట్నర్కు జీతంగా ఇస్తున్నారండి. 20% వర్కింగ్ పార్ట్నర్కు జీతంగా ఇస్తున్నారు. వర్కింగ్ పార్ట్నర్ ఎవరంటే లేదు, అంటే లాభంలో ఈ లాభాలలో 20% ఇతనికి ఇస్తున్నారండి. సో శాతంలో అడిగాడు కాబట్టి 11 మీద శాతం కనుక్కోవడం కొంత ఇబ్బంది కాబట్టి నేను మళ్ళీ 10తో గుణకారం చేస్తానండి. నిష్పత్తిని గుణకారం చేసిన భాగాహారం చేసిన నిష్పత్తి విలువ మారదు కాబట్టి ఈ నిష్పత్తిని అనుకూలత కోసం 10తో గుణకారం చేశానండి. ఇప్పుడు సో ఈ ఏ వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి ఏకు జీతం ఇవ్వాలా కాబట్టి ఆ జీతం లాభంలోంచి ఇవ్వాలా కాబట్టి ఇద్దరి లాభంలోంచి తీసి ఇవ్వాలండి. అప్పుడు 130లో 20% కనుక్కోవాలండి. 20% అన్నప్పుడు పర్సెంట్ 2 సున్నాలు క్యాన్సల్ అయితే 13 రెంట్ల 26 అండి. అంటే 26 భాగాల డబ్బు బి లాస్ అవుతాడండి, ఎందుకంటే జీతం రూపంలో ఇవ్వాలి కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా 150 20% అండి. 15 రెంట్ల 30 అండి. 30 భాగాల డబ్బు సి లాస్ అవుతాడు. సో వీళ్ళ డబ్బు వచ్చేసి పని చేసినందుకు ఎవరికి ఇస్తారంటే ఏకి ఇస్తారండి. కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఏకైతే యాడ్ చేసుకోవాలి, బీకి అయితే తీసేసుకోవాలండి, సి కూడా తీసేసుకోవాలి, ఎందుకంటే వర్కింగ్ పార్ట్నర్కు శాలరీ ఇవ్వాలి కాబట్టి. సో దీన్ని మనం గమనించినట్లయితే 26 ఒక 30 56, 110కి 56 కలిపితే 166 భాగాల డబ్బు ఏ తీసుకుంటారండి. సో 130లో 26 పోతే 130లో 26 పోతే 104 భాగాల డబ్బు సి తీసుకుంటాడు, బి తీసుకుంటాడండి. 150లో 30 పోతే 120 భాగాల డబ్బు సి తీసుకుంటాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య మనం ముగ్గురి మధ్య నిష్పత్తి వేసుకోవాలండి. సో ముగ్గురి మధ్య నిష్పత్తి చూసినట్లయితే మనకు సో ఒకసారి 2తో కానీ 4తో కానీ చూడాలండి. సో 2తో చూద్దామండి. 2 8ల 2 ముళ్ళ అండి. తర్వాత 2 52లా అండి. తర్వాత 2 60లా అండి. సో ఏకి వచ్చేసి 83 భాగాలు, బికి వచ్చేసి 52 భాగాలు, సికి వచ్చేసి 60 భాగాలు. మన దగ్గర సి వాటా ఉందండి. సి వాటా వచ్చేసి 13,500 అండి. అంటే 60 భాగాల డబ్బే 13,500 అండి. 0 క్యాన్సల్ అయితే 6 రెంట్ల 12, 6 రెంట్ల 12 అంటే 1 మిగులుతుంది. 15 అన్నప్పుడు 6 రెంట్ల 12, 3 మిగులుతుంది. 6 5ల 30, పక్కల 0. సో ఒక భాగం ఎంత వస్తుందంటే మనకు సో ఒక భాగం వచ్చేసి 225 వస్తుందండి. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 6 రెంట్ల 12, 1 మిగులుతుంది. 15, 6 రెంట్ల 12, 3 మిగులుతుంది. 6 5ల 30 సరిపోయిందండి. ఒక భాగం 225 అయితే అడిగిన క్వశ్చన్ మనకు మొత్తము లాభం ఎంత అన్నారు. మొత్తం లాభం అన్నప్పుడు అన్ని భాగాలు యాడ్ చేసుకోవాలండి. 80 ఒక 50, 130, 130 ఒక 60, 190, 190కి ఒక 5 కలిపితే మొత్తం 195 భాగాలు ఎంత అండి. సో మనం 195 ఇంటూ 225 కనుక మనం మల్టిప్లై చేసినట్లయితే సో 43,000
875 వస్తుందండి. 195 ఇంటూ 225 చేసుకుంటే 43,875. సో మొత్తం లాభం ఎంత అంటే 43,875. 43,875 అనేది ఆప్షన్ 4లో లభిస్తుందండి. సో సరైన సమాధానము 175వ క్వశ్చన్కు ఆప్షన్ 4 అవుతుందండి. సో ఇంతటితో మనకు గ్రాండ్ టెస్ట్ 20కి సంబంధించినటువంటి అర్థమెటిక్ విభాగం చెందినటువంటి 151వ క్వశ్చన్ నుంచి 175వ క్వశ్చన్ వరకు మనకు విపులంగా వివరించడం జరిగిందండి. సో మనకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా, ఏవైనా సూచనలు చేయాలనుకున్నా వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేయాలని కోరుతున్నామండి. సో నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ జరిగిన తర్వాత మనం నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఎవ్రీ వీక్ జరిగినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. క్రమం తప్పకుండా మీరు ఫాలో కావాలని కోరుచున్నామండి. సో ఇంతటితో ఈరోజు క్లాస్ ముగిస్తున్నామండి.